అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఇది రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ కోచింగ్ అండి. జూమ్ లైవ్ ద్వారా ఎంతోమంది పెద్దవాళ్ళు, అమ్మలు, అక్కళ్ళు, మహిళలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది చదువు రాక బాధపడుతున్నటువంటి మహిళలు, నేను అసలు ఏం చదువుకోలేదు సార్, నాకు ఆలు కూడా రావండి, నేను ఏం చిన్నప్పటి నుంచి స్కూల్కి కూడా పోలేదండి సార్, నా వయసు అయిపోయిందండి, నాకు ఇప్పుడు 45 వచ్చాయండి, 50 వచ్చిందండి, 60 వచ్చేసిందండి, నేను ఇప్పుడు చదువుకోవచ్చా అండి, నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి, చిన్నప్పుడు నాకు పెళ్లి చేసేశారు, అత్తారింటికి పంపించేశారు, నా జీవితం అంతా పిల్లలతోనే సరిపోయిందండి, నేను మరి ఏం చదువుకోలేదండి, నేను చదువుకోగలుగుతానా, నాకు చదువు ఎవరైనా నేర్పించేటోళ్ళు ఉన్నారా లేదా, ఎవరైనా చదివిస్తారా, నిజంగానా, 100% షూరా, ఇలాంటి ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు నేను చూశానండి ఎంతోమంది మహిళలలో. సో అందుకని ఒక చిన్న అభిప్రాయం వచ్చింది, ఎలాగైనా మహిళలకు తెలుగే కాదు, అంటే చదువు అంటే ఏమి, తెలుగు వస్తే చాలు, చదువు వచ్చినట్టే, తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా నేర్పిద్దాం. ఇంగ్లీష్ ఒకటే కాదు, ఒక డిగ్రీ స్టూడెంటు, ఒక బీటెక్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళు ఎలాగైతే మాట్లాడగలుగుతున్నారో, వాళ్ళు ఎలాగైతే ఇంగ్లీష్లో రాణించగలుగుతున్నారో, వాళ్ళకు ఏమాత్రం తగ్గకుండా మా ఆడవాళ్ళు, మమ్మల్ని నమ్మి మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి ఆడవాళ్ళందరూ కూడా తయారవ్వాలి. అలాంటి మహిళలను నేను తయారు చేయాలి. ఎటువంటి జీరో పొజిషన్లో ఉన్నా కూడా, ఎటువంటి జీరో స్టేటస్లో ఉన్నా కూడా, ఏమి రాకుండా ఉన్నవారు కూడా, నిషాని అంటారు కదండి, బొటన వేలుతో నిషాలి అంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా చదువు నేర్పించాలి. ఒక చిన్న మాట చెప్తానండి, ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉంది సార్, నేను ఆల్రెడీ పెద్ద పెద్ద చదువులు చదివాను, నాకు ఇంగ్లీష్ నేర్పించండి అని వస్తూ ఉంటారు. నా హృదయంలో ఏమనిపించిందంటే, ఆల్రెడీ చదువుకున్నోడివి, ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నోడివి, ఆల్రెడీ పెద్ద చదువులు చదివినోడివి, నీకెందుకయ్యా ఇంగ్లీష్ నేర్పించడం, మీలాంటి వాళ్ళ కోసం ఇంగ్లీష్ నేర్పిస్తే గొప్పతనం కాదు. ఏమీ చదువు రాకోకుండా, మళ్ళీ అది కూడా చిన్నపిల్లలు కాదు, చిన్నవాళ్ళు కాదు, ఏదో 20-30 వాళ్ళకు కూడా కాదు, వయసు పైబడినటువంటి అమ్మలకు నేర్పిద్దాం, చూద్దాం, అదొక ఛాలెంజ్గా తీసుకుందాం. పెద్దవాళ్ళు చెప్తున్నాను చూడండి, వయసు అయిపోయినటువంటి వాళ్ళు, 40 ఏండ్లు 50 ఏండ్లు, వాళ్ళు జీవితంలో ఒక ఫిక్స్ అయిపోయినారన్నమాట, మా పిల్లల్ని చదివించుకుంటున్నాము, ఇక అయిపోయింది, ఇంకా మాకు ఇంకా చదువు రాదు, స్కూలు గీలు మేము చూడలేదు అని కొంత బాధపడుతున్నటువంటి ఆడవాళ్ళని నేను అక్కర్ చేసుకొని, అమ్మా మీరేం బాధపడకండి, మేమున్నాం, రండి, మా టీచర్లు ఉన్నారు, అద్భుతమైనటువంటి టీచర్లు, మంచిగా హృదయపూర్వకంగా పనిచేసే టీచర్లు ఉన్నారు మా దగ్గర, చక్కగా పనిచేస్తారు, విద్యార్థులకు పూర్తి స్థాయిలో తెలుగే కాదు, తెలుగు, ఇంగ్లీషు చదివించడం, రాయించడం, స్పెల్లింగ్స్, అలాగే స్పోకెన్ ఇంగ్లీషు మాట్లాడించడం, ఎటువంటి వారికైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి టీచర్లను పెట్టి ఈరోజు మా ఇన్స్టిట్యూట్ ఈరోజుతో 6 నెలలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన, ఎందుకు సార్ ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే, 6 నెలలు గడిచిందండి. నేను ఇలాంటి వీడియోనే గత ఒక 3 నెలల వెనక, అంటే చేంజెస్ 3 నెలల్లో నేను చూపించాను. సుమారుగా ఒక 50 మంది ఆడవాళ్ళు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈరోజు ఆ 50 మంది ఆ రోజు మాట్లాడిన ఆ వీడియో ప్రతి ఒక్కరు చూసింటారు, ఆ వీడియోను యూట్యూబ్లో ఫ్రీగా చూసింటారు, మీరు లైవ్ టెలికాస్ట్గా ఇచ్చాను, నేను ప్రతిరోజు వదులుతూనే ఉంటాను, ఆ వీడియో అందరూ చూస్తున్నారు. అలా ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, 6 నెలలు అయింది ఈరోజుతో 200 మంది జాయిన్ అయ్యారండి. 200 మంది ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, అందులో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, పెళ్ళైనటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు కాదండి, చదువుకుంటున్నటువంటి వారు కాదు, పెళ్ళైనటువంటి మహిళలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, ముఖ్యంగా వాళ్ళకు కాదు, వాళ్ళ మీద మరియు నా మీద నమ్మకంతో పంపించినటువంటి భర్తలకు, తల్లిదండ్రులకు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో ఒక శుభతరుణంగా 6 నెలలు అయిందండి, 200 మంది జాయిన్ అయ్యారండి. మరి మా విద్యార్థుల మనోభావాలు, మనస్ఫూర్తిగా వాళ్ళ భావాలు ఏంటి, నిజంగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నమే ఈ మా చిన్న మీటింగ్ అండి. ఇది కావాలని డబ్బులు ఇచ్చి రప్పించలేదండి. ఏమ్మా గో, నువ్వు నా గురించి ఇలా చెప్పాలి అని వాళ్ళకు ఒక 500, 1000, 2000, 10,000 ఇచ్చి
ఇక్కడికి నా గురించి చెప్పమని నేను చెప్పలేదండి. నేను ఇప్పుడు మా పిల్లలందరినీ, మా విద్యార్థులందరినీ, మా అక్కలను, మా అమ్మలను, మా చెల్లెళ్ళను అందరినీ ఈ మీటింగ్లో పిలిపించానండి. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు మా దగ్గర చదువు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు. కొంతమంది తెలుగు నేర్చుకుంటున్నారు, కొంతమంది తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, కొంతమంది స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్నారు, కొంతమంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారని తెలియజేస్తూ, ఇకపోతే మనస్ఫూర్తిగా మరి వారి యొక్క మాటలు మీరు వినండి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు, అమ్మలు కావచ్చు, మీ ఇంట్లో అమ్మలు ఉన్నారా, మీ ఇంట్లో వదినలు, అక్కళ్ళు ఉన్నారా, వాళ్ళు ఊక ఉన్నారా, వద్దు, చదువు నేర్పించండి. ఏ దానికైనా ఉపయోగపడుతుంది, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉపయోగపడుతుంది, కనీసం 4 డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే చివరికి ఎక్కడికైనా బ్యాంకులకు వెళ్తేనో, ఎక్కడికైనా బయటికి వెళ్తేనో ఆ బోర్డులు చదవడం, కనీసం అర్థం చేసుకోవడం. ఒక బస్సు, ఒక ఆడ మనిషి ఉంది, ఏమండి అన్నయ్య గారు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో అని అడుగుతుంది. ఎంత సిగ్గుచేటండి. చదువు నేర్చుకుంటే అలా అడగదు, అర్థం చేసుకుంటుంది. ఏ ఊరికి వెళ్ళాలి, ఏ బస్సు నేను ఎక్కాలి, ఎలా వెళ్ళాలి. కొంచెం చదువు ఉండడం వల్ల, ఆ జ్ఞానం ఉండడం వల్ల ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా గెలిచి బయటపడతారు మన ఆడవాళ్ళు. సో ఇలాంటి కారణాలు చెప్పుకుంటూ పోతే సవాళ్ళొచ్చి ఉంటాయండి. చదువు ఇంపార్టెంట్ అండి. నేను చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాను. నేను ఎంత సంపాదించానో కాదు, నేను 200 మంది ఈరోజు మా అక్కళ్ళు, మా చెల్లెళ్ళు, మా ఇంటి ఆడపడుచులు, ఇలాంటి అందరినీ నేను సాధించాను అని గొప్పగా సగర్వంగా చెప్పుకుంటున్నానండి. నాది పెద్ద ఛానల్ ఏం కాదు, నేను పెద్ద ఇదేం కాదు, కానీ ఈరోజు సాధించాను. ఒక 200 మంది ఆడవాళ్ళు నన్ను నమ్మి చదువు నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కరిగా మా విద్యార్థులు మాట్లాడతారు, వారి యొక్క అభిప్రాయాలు. నేనే డబ్బులు ఇవ్వలేదండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అక్కళ్ళు చెల్లెళ్ళు మీరు కూడా అంతే, మీ ప్రేమతో మీరు మాట్లాడండి, ఎక్కువేమొద్దమ్మా. నా మీద ఏదైతే మీ అభిప్రాయం ఉందో చెప్పాను కదండి. మా టీచర్లు, ఎందుకంటే మీకు నేర్పిస్తుండేది టీచర్లు, నేను కాదు. టీచర్లను వాళ్ళ గురించి చెప్పండి. బుక్కులు, మెయిన్ బుక్కులు, పుస్తకాలు, ఎందుకంటే సరస్వతీదేవి అంటే పుస్తకాలమ్మా. ఆ పుస్తకాలు ఎలా ఉన్నాయో చెప్పండి, ఎందుకంటే నలుగురు కొంటారు. మా పుస్తకాల సెట్ గురించి చెప్పండి. అలాగే మా ఇన్స్టిట్యూట్ మీద అభిప్రాయం చెప్పండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద కూడా చెప్పండి. సో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడేటువంటి మా విద్యార్థులు ఒక్కొక్కరిగా రండమ్మా, అందరూ గడవ చేయకండమ్మా. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు కూల్గా వినండి అమ్మా అందరూ. ఓకే రైట్, స్టార్ట్ చేయండి. ఎస్, అందరికీ నమస్తే అమ్మా, అందరికీ స్వాగతం. అక్కలు రండమ్మా, ఒక్కొక్కరు పేరు. సార్ నేను చెప్తా సార్ అనేవాళ్ళు రండమ్మా. ఇంట్లో గుడ్ ఈవినింగ్ మా. ఫస్ట్ నీ పేరు, ఏ ఊరు, అంతేనమ్మా, చెప్పమ్మా. అమ్మా మాట్లాడాలమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. పుష్ప సార్. పుష్ప గారు ఏ ఊరు నుంచి నాన్న? హైదరాబాద్ సార్. ఓకే, హైదరాబాద్ నుంచి. చెప్పమ్మా, ఎప్పుడు ఎక్కావు, ఎప్పుడు జాయిన్ అయినావు, మా నుంచి ఏమేమి తీసుకున్నావు, ఎంతవరకు న్యాయం పొందినావు చెప్పు తల్లి. నేను జూలై 21 నుంచి జాయిన్ అయినా సార్. జూలైలో జాయిన్ అయినావు. ఓకే, ఇప్పటి వరకు తెలుగులోనే ఉన్నాను సార్. తెలుగులో ఉన్నారు. ఓకే, సరే. ఏంటి మీ యొక్క, ఇప్పుడు నేనేమంటున్నానంటే మా తెలుగు నేర్చుకుంటున్నావు. ఓకే, స్టార్టింగ్ లో నీ పొజిషన్ ఏంటి, ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి చెప్పమ్మా. అప్పుడు చదవడానికి వస్తుండే సార్, ఇప్పుడు రాయడం కూడా కొంచెం కొంచెం వస్తుంది సార్ తెలుగు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఒకప్పుడు చదవడం వస్తుండే చిన్నగా, ఇప్పుడు రాయడం కూడా నేర్చుకుంటున్నావు కదమ్మా. ఓకే, మా టీచర్లు ఎలా చెప్తున్నారమ్మా, క్లియర్ గా చెప్పండి. సార్ చాలా బాగా చెప్తున్నారు సార్, అర్థం కాకుండా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్తున్నారు సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. అయితే నేను ఒక చిన్న మాట అడుగుతానమ్మా. నువ్వు మా ఇన్స్టిట్యూట్ గురించి తెలియకున్నప్పుడు చదువు అంటే నీ అభిప్రాయం ఏమి, ఇప్పుడు ఏమైనా ధైర్యం వచ్చిందా, ధైర్యం లేదంటావా? ఈ 2 పాయింట్ చెప్పినా. వచ్చింది సార్, చదువు ఇట్లా ఇంత నేర్చుకుంటే బాగుంటది అని నేను వచ్చిన సార్. అంతకుముందు మీ వీడియోలు అవి చూసి కూడా నేర్చుకున్నా నేను. వెరీ గుడ్, సూపర్ అమ్మా. కావాలి ఇంకా చదువుకోవాలి, ఇంగ్లీష్ కూడా వస్తే. ధైర్యం వచ్చింది అక్కయ్య, ధైర్యం వచ్చిందంటావా? సార్ వచ్చింది సార్. వచ్చిందా? ఏమైనా సాధిస్తాననే ధైర్యం అయితే వచ్చింది కదమ్మా. ఇంకా 10th అట్లా మెల్లమెల్లగా 10th కూడా రాద్దాము అనే ధైర్యంగా ఉన్నా సార్ నేను. వెరీ గుడ్ వెరీ గుడ్. పుష్ప గారు నమస్తే అమ్మా. చిన్న మాటలు మాట్లాడినారు, సంతోషంగా పెద్ద మాట చెప్పారు, మాకు దీవెన ఇవ్వండి. ఓకే, మంచిగా నేర్చుకోండి, ధైర్యం అయితే తెచ్చుకోండి. ఓకేనా, ఇంకా నేర్చుకోండి. మా టీచర్లు చాలా మంది ఉన్నారు కదా, అన్ని నేర్పిస్తాం. ఓకేనా, రైట్. ఇంకొకరు ఎవరైనా రండమ్మా, మీ పేరు చెప్పండి మా. సార్ జయశీల సార్. జయశీల నమస్తే అమ్మా, హౌ ఆర్ యు, ఎలా ఉన్నావమ్మా?
నాన్న చెప్పు అమ్మా. సార్ నేను చాలా అసలు నేను వీడియోలు చూసే నేను ఈ లైవ్ లోకి వచ్చిన సార్. నేను వెరీ గుడ్. ఓకే. లైవ్ లో చూసి ఇక మా సార్ ఫోన్ చేసి అడిగిన సార్, ఇట్లా అడిగితే సరే చేంజ్ చేస్తా నేను అని చెప్పింది సార్. నాకు ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు చదువుకుని ఇక వాళ్ళు బిజీ ఉంటారు సార్. ఇక నేను మా ఆయనని అడిగి ఇక పిల్లలు కూడా సపోర్ట్ చేసిర్రు. సరిపో అమ్మా ఇక ఇక నువ్వు చదువుకోలేదు కదా పిల్లలు కూడా సపోర్ట్ చేసినారు. ఓకే, ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకి సపోర్ట్ చేయాలి. అలాంటిది పిల్లలకి సపోర్ట్ చేసినారంటే పెద్ద మాటమ్మా. మీ పిల్లలకు కూడా నమస్తే అమ్మా. ఓకే, వెరీ గుడ్. తర్వాత అమ్మా, ఫస్ట్ జాయినింగ్ ఎప్పుడు ఎలా ఉన్నారమ్మా, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ధైర్యం ఎలా వచ్చిందమ్మా? ఇప్పుడు 2 నెలలు అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యి. ఇక అప్పటికిప్పటికి మంచిగా అంటే ఒత్తులు ఎట్లా పడాలి, ఎట్లా అనేది కొంచెం ధైర్యంగా అనేది కొంచెం నాకు నమ్మకం అనేది వచ్చింది సార్. ఓకే ఓకే, జాయిన్ అయింది ఎన్ని నెలలు అయిందమ్మా? 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల వరకు ఏం ఇంప్రూవ్మెంట్ కావాలో అవి అయినావు అంతవరకేనా? ఓకే, రైట్, వెరీ గుడ్ అమ్మా. మంచి ఏంది అనేది, మా టెన్షన్ అనేది, మా ఇంట్లో పరిస్థితులు అనేది అనుకుంటా మా విధానంలో మాకు మా మాటలల్లో మా చెప్పే విధానంలో కూడా మేడం కూడా ఇట్లా కాదు అట్లా అని చెప్పేది, ఓపిక తోటి చెప్పేది, దాని పదాన్ని మరి పలికి చెప్పేది. మేడం గారు బాగా సపోర్ట్ చేస్తున్నారా? బాగా సపోర్ట్ చేస్తారు సార్. ఓకే, ఏమన్నా మళ్ళీ ఇబ్బంది ఏమైనా పెడితే చెప్పండి. ఓకేనా, రైట్. సో మేడం గారు మేడానికి పరిచయం అయిన, మేడం మమ్మల్ని పరిచయం అయిన, మీరు చెప్పే పదంలో కూడా చెప్పే మాటలలో కూడా మా మైండ్ లో తిరిగిపోతుంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి సార్. సరే సరే, థ్యాంక్ యూ అమ్మా, మంచి మాటలు మాట్లాడినావు తల్లి. ఓకేనా అక్కయ్య, ఇలాగే చదువుకోవాలి, ముందడిగేయండి, వదిలిపెట్టకండి అమ్మా. ఓకే, ముందడిగేయండి అమ్మా. ఓకే, సరే. సో టీచర్కి ఏం చెప్తావు లాస్ట్ అండ్ ఫైనల్, టీచర్ గారికి? సార్ మేడానికి మరి థ్యాంక్స్ సార్. మేడం మమ్మల్ని ఒక తల్లిలాగా మేము భావిస్తాను. అసలు మాకు తల్లి ఎక్కడుందో గానీ మాకు రోజు తల్లితో మాట్లాడినట్టు అంత విలువ అయిపోతుంది. అసలు తల్లి అన్న రోజు ఎక్కడ ఉంటుంది కానీ మేము రోజు లైవ్ లో తల్లితో మాట్లాడినట్టు అనిపిస్తుంది సార్ మాకైతే. అదే అభిప్రాయం అలాగే ఉండాలి, మా టీచర్ల మీద అదే అభిప్రాయం ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అమ్మా, ఇంకొకరు రండి నాన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఒక్కొక్కరు రండి. సరే చెప్పండి. సార్, నాకు తెలుగు కూడా సరిగా చదవలేను సార్. మామూలుగా పేరు 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 ఏ ఊరు? పేరు రమణమ్మ. ఏ ఊరుమా? నంద్యాల సార్. నంద్యాల. ఓకే రమణమ్మ గారు, మీరు జాయిన్ అయ్యి ఎన్ని నెలలు అయింది నాన్న? మేము 1.5 సంవత్సరం అవుతుంది సార్. ఓకే, పాత మనిషి ఫస్ట్ నుంచి ఉన్నారు మీరు. ఓకే ఓకే, అవును. అప్పుడు ఎలా ఉన్నావు ఫస్ట్ అది చెప్పాలి, ఎందుకంటే ఈ రోజుకి ఇంకా ఈడే ఉంది కదా అని అంటుంటారు చాలా మంది. రాకుండా ఉండే అసలు చదువే లేదు, ఒకటి వచ్చే 0 అనుకోవాలి ఇంకా మనం అంతే. ఓకే, ఏం రాకుండా ఉండే. ఇక్కడికి వచ్చినాక తెలుగు ఒకటే నేర్చుకుందాం అని చెప్పి వచ్చేసిన సార్ నేను. ఓకే, సో ఇప్పుడు తెలుగు నేర్చుకుందామని వచ్చిన సార్ నేను. మళ్ళీ తెలుగు కూడా బాగా వచ్చేసింది, బాగా నేర్చుకోగలిగినాను. నాకు ఇంగ్లీష్ కూడా కావాలని చెప్పి మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసేసి ఇంగ్లీష్ కూడా పోయినా సార్. వెరీ గుడ్. ఇప్పుడు తెలుగు గురించి నీకేం భయం లేదా? తెలుగు గురించి భయం ఏం లేదు సార్. మొత్తం చదవగలుగుతా. ఏదన్నా డిక్టేషన్ లో కొన్ని పెద్ద పదాల వరకే నాకు డౌట్. చిన్న మాట చెప్తానమ్మా, చిన్న మాట చెప్తాను. అసలు చదివే రాదన్నావు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాము, బీటెక్ స్టూడెంట్లు కావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు, ఎందుకు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కావచ్చు, ఎవరిని తక్కువ ఇట్లా వాళ్ళు కూడా స్పెల్లింగ్ రాంగ్ చేస్తారు. అందరూ కరెక్ట్ రాస్తారని ఏం లేదు. కాబట్టి మీరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అమ్మా. 5 రాస్తే 3 కరెక్ట్ అయినా ఫీల్ హ్యాపీ, సంతోషపడు. విడిచిపెట్టకుండా మేడం వాళ్ళు మాకు డిక్టేషన్ కూడా ఇస్తున్నారు. మధ్య మధ్యలో మర్చిపోకూడదు, కంటిన్యూ చేసుకోవాలి. మీరు చదివింది కూడా మళ్ళీ వెనక్కి పడిపోతుంది అని చెప్పి డిక్టేషన్ పెడుతున్నారు. దాంట్లో మాకు ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంది సార్. ఎందుకంటే మర్చిపోయింది కూడా మాకు గుర్తు చేసుకుని మరి మళ్ళీ మేడం వాళ్ళు మాకు అంతే అంతే. సో మేడం గురించి లాస్ట్ అండ్ ఫైనల్, మేడం ఏమంటావు, ఆమెను ఏం అడుగుతావు? మేడం వాళ్ళు ఎక్సలెంట్ సార్. మాకైతే మటుకు ఎవ్వరు కూడా తీసేసేంటూ లేదు సార్. నేను 3 మేడం వాళ్ళు కాడ చదివినా సార్. ఎవ్వరు కూడా ఒకరికొకరికి మించిపోయినారు సార్. అంత బాగా చెప్పగలరు. ఎవ్వరికి కూడా మనస్సు అనేది మనకెందుకులే అనే ఆలోచన ఎక్కడ లేదు. వాళ్ళని అంత స్వతంత్రంగా చెప్తున్నారంటే నేను ఎక్కడ కూడా ఇంత ఆన్లైన్ క్లాసులు ఇట్లా ఉంటాయని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు సార్. అంత బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు. సంతోషం అమ్మా, సంతోషం. మంచి మాట చెప్తే రమణమ్మ, నీకు పుణ్యాలు, దండనాలు, వందనాలు. ఎక్కడ కూడా ఇంచి కూడా లేదు సార్. కుళ్ళు కుతంత్రం అనేది ఎక్కడ లేదు. అంత బాగా చెప్పగలుగుతారు.
మాకు అంత అనేది నేను ముగ్గురు టీచర్స్ ఎక్కడ ఎక్సలెంట్ అని అనుకున్నా నేనైతే. సో మంచిగా మంచి మాట చెప్పినావమ్మా. సో ఇక్కడికి వచ్చినందుకు ఏమి నీకేం బాధ ఏం లేదు, సంతోషంగా ఉండవు, అంతే కదమ్మా? సార్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, చదువుకోవాలి, ఇంకా చదవాలని ఆలోచన. సాధిస్తావమ్మా, సాధిస్తావు. వెనుక అని మనకి అనేది స్టార్టింగ్ లోనే అనిపిస్తది, కానీ నాకు టీచర్స్ వల్ల ఎంత వాళ్ళు మనకి మోటివేషన్ ఇస్తున్నారంటే అందువల్ల ఇంకా ముందుకు పోవాలి, ఇంకా బాగా చదవాలనే ఉంది. కానీ ఎక్కడ కూడా డాప్ కావాలా, ఈ తలకాయ నొప్పి ఎందుకు, ఈ చదువు వద్దనే ఎక్కడ కూడా అనిపించలేదు సార్. అంత బాగా చెప్తున్నారు సార్ మీరు రాముకు అంటే. సరే, సంతోషం అక్క, సంతోషము. రైట్ అమ్మా, వందనాలు మళ్ళీ చెప్తున్నా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇంకొకరు రండి అన్న. కొంచెం జెంట్స్ కు ఛాన్స్ ఇవ్వండి. ఎవరన్నా వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు మగవాళ్ళు, ఎవరన్నా మగవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటే కొంచెం మాట్లాడండి. ఎస్, మగవాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడండి అమ్మా. ఉండండి అమ్మా, ఒక్క నిమిషం. మగవాళ్ళు ఉంటే మాట్లాడేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరు లేరా? నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? మధు సార్. మధు సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ శ్రీశైలం. శ్రీశైలం మధు గారు. ఓకే అండి సార్, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? ఇన్స్టిట్యూట్ పరంగా ఏం నేర్చుకుంటున్నారు, ఏం సాధిస్తున్నారు అనేది చెప్పండి సార్ ఒకసారి. నాకు అయితే ఏమి రావు సార్ ఇంగ్లీష్ లో. ఓకే, ఏమి రాకుండా వచ్చారు. ఓకే, ఫైన్. తెలుగు ఆల్ వరకే వచ్చు. అవును. తర్వాత ఇప్పుడు తమరు క్లాసు తీసుకున్న కాడ నుంచి ఇంగ్లీష్ గాని బాగా చదవటం, తెలుగు వర్డ్స్ యువతలో ఉంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఆటోమేటిక్ గా చదివేస్తున్నాను. అవును, వెరీ గుడ్. మీరు చెప్పిన టీచర్స్ కానీ చాలా బాగా చెప్తున్నారు సార్. ఓకే, మీరు ఉన్నారంటే మాకు కొండంత ధైర్యం. మాకు ఇంగ్లీష్ వచ్చేసింది, మాకు రామస్వామి దొరికాడు, మాకు ఇబ్బంది లేదు అన్నట్టు మాకు మా ధైర్యం మీరే సార్. అంతే, సంతోషం అన్న, సంతోషం మధు గారు, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏంటి టీచర్ల గురించి మరి వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి ఎదురుగా. బాగా చెప్తున్నారు, ఎక్సలెంట్ గా చెప్తున్నారు, చాలా వివరంగా 1కి 2 సార్లు ఇది నేర్చుకోండి, మేము చెప్తుంటా మీరు రాసుకోండి, ఒకవేళ మీరు తప్పు అయితే మళ్ళీ చూసుకొని కలెక్షన్ చేసుకొని హోంవర్క్ ఇస్తున్నారు. బాగా గుడ్ సార్, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ తరపున మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. మా మీద పెట్టినటువంటి హోప్, నమ్మకం అలాగే ఉండాలండి మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకొకరు ఎవరైనా జెంట్స్ ఉంటే మాట్లాడండి. మాట్లాడండి సార్. పేరమ్మా? పేరు దినేష్ సార్. దినేష్, నమస్తే దినేష్, హౌ ఆర్ యూ? చెప్పాలి దినేష్, చెప్పాలి దినేష్. అంత హ్యాపీ దినేష్. ఓకే, చెప్పండి మా. నేను జాయిన్ అయ్యి 15 days అవుతుంది సార్. 15 days, 15 రోజులే. ఓకే, ఫైన్. 15 రోజులు అవుతుంది. చిన్నగా బోర్డు మీద పేర్లు, బస్సు మీద పేర్లు అలా నేర్చుకుంటున్నా సార్. ఏం పర్వాలేదు, మా మేడం అయితే సూపర్ చెప్తుంది, ఎక్సలెంట్. దాంట్లో అయితే ఎలాంటి అభిప్రాయాలు అయితే లేవు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకవేళ మేడం చెప్పింది అర్థం కాకుండా మీరున్నారని మీ వీడియోస్, ఒకవేళ మేడం చెప్పింది అర్థం కాకుండా సార్ వీడియో పెట్టాడు, ఒకసారి ట్రై చేయండి. ఒక్క సెకండ్ అండి, చెప్పండి సార్. బాగా క్లారిటీగా వస్తుంది. అవును, అవును. సార్ నేను చెప్పినే కాకుండా సార్ చెప్పిన కానీ ఒకసారి 2 సైడ్ అయితే కదా, అప్పుడు అంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంటే మేడం ఏం చెప్తుందంటే, క్లాస్ లో నా చెప్పే పాఠాలు మీరు వినండి, అర్థమవుతుంది. 90% మేము చెప్తాం. అప్పటికి ఏమైనా డౌట్లు ఉంటే సార్ గారి వీడియోలు కావచ్చు, సారే కావచ్చు మీకున్నారు, సార్ని కూడా అడగండి, వీడియోలు చూడండి, మీరు ఇంకా డెవలప్ అవడానికి అవకాశం ఉంటది అని చెప్తున్నారు. అంతేనా? నాకైతే పొద్దుగా రాదు సార్, అసలు చదవడానికే రాదు. అలాంటిది ఇప్పుడు పేర్లు చదువుతున్నా అంటే మీ క్లాస్ వల్లే అని ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా సార్. ఇప్పుడే కొద్దిగా మనకు ఇప్పుడు మంచిగా డెవలప్ అవుతున్నాం సార్, ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నా. అదే వచ్చింది 15 రోజులే కాబట్టి దాని గురించి ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మంచిగా ఎదుగుతారు, బాగా నేర్చుకుంటారు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? రైట్ దినేష్, చాలా 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 ధన్యవాదాలండి, థ్యాంక్స్ ఫర్ యూ. ఓకేనా? రామినాయుడు మాట్లాడయ్యా. రామినాయుడు మాట్లాడేసి, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ఎవరన్నా అర్జెంట్ గా వెళ్ళిపోయేటోళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోదురు, ఎందుకంటే వర్క్ కిట్స్ పెట్టి మరి వచ్చినారు మీరు. మాట్లాడండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క సెకండ్, భాను రామినాయుడు మాట్లాడుతున్నారమ్మా, ఒక్క సెకండ్ అమ్మా. సరే మేడం గారు మాట్లాడండి అమ్మా. స్కూల్లో పర్మిషన్. అవునవునవును, ఓకే, మాట్లాడేసేనా. మీ పేరు, మీరు ఎక్కడ, ఏం కథ, ఏం చదువుతున్నారు, మీరు ఏంటి, ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి అమ్మా. సార్ నా పేరు అనంతలక్ష్మి, మాది అమలాపురం సార్. ఓకే,
లాక్డౌన్ లో మీ క్లాసెస్ జాయిన్ ఉన్నాయి అయ్యాను. ఉన్నాయి ఉన్నాయి ఓకే స్కైల్ కడితే మనకి 4 స్కైల్ ఉంటాయి. అమ్మా ఫుల్ జీరో సార్. అయితే నేను ఓకే అంతకు ముందు వేరే వాళ్ళని సార్ నాకు ఇలా తెలుగు రాదు నాకు కొంచెం నేర్పించాలంటే నన్ను గంటకి 2000 మనీ అడిగారు సార్ వాళ్ళు. ఎక్కడ మేమా కాదు కదా ఓకే వేరే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు 2000 గంటకి 2000 అడిగారు సార్. అబ్బా ఓకే నా పరిస్థితి ఇది సార్, మాకు కొంచెం మేము కొంచెం లేని వాళ్ళం సార్. అంటే చదువు కావాలంటే డబ్బులు పెట్టాల్సింది అది. నేను తర్వాత 1 year నుంచి వెతుకుతుంటే ఒక రోజు మీ వీడియోస్ చూసాను సార్. ఓకే ఎట్లా ఉందో ఈయన కూడా ఎలా ఉంటారా లేదా జస్ట్ మీ క్లాస్ లోకి రాగానే నాకు పెరుగన్నం కలిపి తినిపించినట్టు అనిపించింది సార్. వెంటనే ఏం కావాలో తెలుసుకున్నా. సార్ నేను విత్ ఇన్ 3 months లో నేను చాటింగ్ నేర్చుకున్నా, తెలుగు నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా. నిజంగా యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒక స్కూల్ టీచర్ సార్. నాకు కనీసం నా పేరు రాసుకోవడం కూడా రాదు. మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్. చాలా అంటే చాలా. అసలు నేనైతే మీకు రుణపడి ఉంటాను సార్. అంతే, ఏ పెద్ద మాట ఏమొద్దు కానీ సో నేర్చుకుంటున్నావు సంతోషంగా, జీవితంలో ఒక పని చేసుకుని బతికేస్తున్నావు, సంతోషం కదమ్మా, అంతే కదా? అవును. నాకు అసలు ఎంత దేవుడిచ్చిన గిఫ్ట్ సార్ మీకు, మీరు మాకంతే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. టీచర్ల గురించి చెప్పండి. టీచర్ సార్ కూడా బాగా చెప్తున్నారు సార్. చాలా ఓకే, సార్ బాగా చెప్తున్నాడు. ఏమైనా ఇసిగించుకుంటాడా, తిడతాడా? చెప్పండి. వీడియోస్ ఉన్నాయి సార్. ఆ వీడియోస్ వింటేనే సగం క్లాస్ అర్థమవుతుంది సార్. అర్థమైపోద్ది. అవునమ్మా. వింటుంటే సార్ మీరు చెప్పేది ఒకటికి 10 సార్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా వాట్ ఇట్లా ఇదని ఆ వీడియోస్ వినగానే మేము నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళకుండానే మాకు అర్థం అవుతుంది సార్. బాగుంది, చాలా బాగుంది సార్. సో హ్యాపీ. అయితే మిమ్మల్ని అయితే ఎప్పటికీ మిస్ చేసుకోండి సార్. ఒకసారి ఇలానే మీ వీడియోస్ పోయి అని చాలా బాధపడ్డాను సార్. మీరైతే ఒకసారి 3 years బ్యాక్ మీ వీడియోస్ పోయి అని చాలా బాధపడ్డాము. అవునవును, ఒకసారి ఛానల్ ఇదైంది కాబట్టి అప్పుడు. అవునమ్మా. ఓకే, మళ్ళీ రీకాల్ అయినాయి. అమ్మా మనము కష్టపడిన సొమ్ము ఎక్కడ పోదమ్మా, వస్తుంది. అలా వచ్చినాయి కూడా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనంత గారు. అది మనీ విషయంలో కూడా సార్ నా దగ్గర లేవండి. పర్లేదు, ముందు నేర్చుకో, తర్వాత చూద్దాం అనంత. అసలు నాకు ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా నన్ను చాలా మోటివేషన్ చేశారు సార్. థ్యాంక్ యూ. ఓకే, వచ్చినందుకు మేలైంది, సంతోషము ఏమ్మా. సో ఇలాగే కంటిన్యూ చేసుకో. ఇంగ్లీష్లో అప్పర్ లెవెల్కి వెళ్ళు, బాగా స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామర్ అన్నీ నేర్చుకో. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మా. రైట్, థ్యాంక్ యూ. పని వదులుకొని మరి పర్మిషన్ తీసుకుని వచ్చి పాపము ఒక మాట మాట్లాడింది అనంత లక్ష్మి. సంతోషమమ్మా, ఇలాగే ఉండాలి. పని చేసుకోండి మా, సంతోషమమ్మా. పోండమ్మా, హ్యాపీ. రైట్ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ రామినాయుడు మాట్లాడు. చెప్పండి మా. చెప్పాలని నాకు తెలియడం లేదు. నాకు ఒక బాధ ఉండేది. నాకు ఒక బాధ అంటే అన్ని విషయాల్లో ఉండేది. నాకు చదువుట్లేదా ఎందుకు అని నాకు చాలా బాధ ఉండేది సార్. ఎలా చేస్తానో, ఎలా చేస్తానో బుర్ర పిచ్చెక్కి అలా తిరుగుతూ ఉంటా. మీ వీడియో చూసాను సార్. ఓకే, ఎన్నాళ్ళైంది మీ వీడియో చూసి? నేను సంవత్సరం అవుతుంది సార్. ఎప్పుడు చెయ్యాలనుకుంటున్నాను, ఎలా చెయ్యాలా, ఏది చేయాలనేది తెలియడం లేదు. ఓకే, అలాగా మీకు చూసి మీకోసం కాల్ చేశాను సార్. కాల్ చేశాను, మీ ఇక్కడ బుక్స్ తీసుకున్నాను. అంటే ఎలా బుక్స్ తీసుకోవాలి కదా, మరి చెప్పరేమో అనేసి నేను బుక్స్ తీసుకున్నాను సార్ మీ దగ్గర. ఫస్ట్ బుక్స్ తీసుకున్నారు? ఓకే, ఫైన్. బుక్స్ తీసుకున్నాను. ఆ బుక్స్ తీసుకుని అలా చూస్తూ రాయడము అలాగా నాకు కొద్దిగా ప్రాక్టీస్ అయింది సార్. ఓకే, తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలా మరి నాకు పావు తెలియడం లేదు. అవును. ఎలా ఏది చేస్తామంటే అలా చూస్తుండగా మళ్ళీ అలా ప్రతి రోజు మీ వీడియో చూస్తుండేవాడిని యూట్యూబ్ లో. చూస్తుండగా మళ్ళీ మీరు ఒకసారి చెప్పారు అందరికి వస్తే మేము క్లాస్ లో మొప్పుతున్నామని చెప్పారు. అది ఆలకించాను సార్. అవును, ఆలకించి వెంటనే మీకు రాత్రి 11 12 కాల్ చేశాను. మీకు రాత్రి ఓకే, రాత్రి కాల్ చేశాను. మీతో మాట్లాడి వెంటనే మీరు కలుపుతుంటే వెంటనే మీకు నేను జాయిన్ అయిపోతాను సార్, మీరు చదువు మప్పండి అని చెప్పాను. అంతే. చెప్పిన తర్వాత మీరు ఓకే అన్నారు, నేను ఓకే జాయిన్ అవ్వమని చెప్పారు. అక్కడి నుంచి నాకు బుక్ పట్టడం, పెన్ పట్టడం కొద్దిగా ధైర్యం వచ్చింది సార్. అది బుక్ అప్పుడు పట్టుకునే. ఓకే, అప్పటి నుంచి పెన్ బుక్ పట్టుకోవడం ధైర్యం వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ధైర్యం వల్ల అలాగా సార్ను మీరు ఒక చెప్పారు. ఆ సార్ కూడా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి బాగా మొప్పుతున్నారు. ఓకే, దానివల్ల ఇప్పుడు నేను చిన్న ఊర్లు అంటే వెళ్తే బస్సులు చదవడం కానీ, చిన్న బోర్డుల మీద చదవడం కానీ అదే ఇంట్రెస్ట్ లో నాకు ఇంట్రెస్ట్ కనిపిస్తుంది సార్. అవును. ఓకే,
చదువుతున్నాం సార్. వెరీ గుడ్. అది రైట్. అంటే ఒత్తులు కూడా కొద్దిగా కష్టం అవుతుంది. అలాగే 3 మాసాలు అయింది సార్, అందుకోసం అలా అవుతుంది మీ దయ వల్ల. వస్తుంది. ఇప్పుడు మా క్లాస్ కి జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది అది చెప్పు ఫస్ట్. మీ క్లాస్ జాయిన్ అయ్యి సార్ ఇప్పుడు 2 మాసాలు 15 రోజులు. 2 మాసాలు. సరే, నువ్వేం చదువుకోనింది బ్యాక్గ్రౌండ్? నేను అసలు పూర్తిగా స్కూల్కి వెళ్ళలేదు సార్. అది ఎందుకే మీకు 3 నెలలు పట్టింది. యాక్చువల్ గా చెప్పాలంటే అంత తొందర అంత 3 నెలలు పట్టదు. ఏమంటే నువ్వు ఏమి చదువుకోకుండా పరిస్థితిలో వచ్చినావు కాబట్టి నీకు ఇప్పటికీ 3 నెలలు రాయడం వచ్చింది. చిన్నగా చదువుతున్నావు, రాస్తున్నావు, అంతేనా? అదే సార్, అసలు క్లాస్కి వెళ్ళడం నాకు బుక్ స్కూల్లో. అవునులే, నీ జీవితంలో బుక్ పెన్ అనేది లేదు, అంతేనా? లేదు లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, అర్థమైంది. మాకు వ్యవసాయం ఉండేది, వ్యవసాయం ఉంటే ఆవులు గ్యాలు ఉంటే అవి చూసుకుని ఉండిపోయాను. ఇప్పుడు నాకు చదవాలని కోరిక, ఆ కోరిక మీ వల్ల నాకు నెరవేరుతుంది. అది సంతోషం సార్. సంతోషము. మరి మా టీచర్లకి ఏం చెప్తావు? మా టీచర్ కి సార్, మా టీచర్ కి ఏం చెప్తావు నీ మనస్ఫూర్తిగా? ఏం చెప్పాలి నాకు తెలియదు సార్. ఏదో చెప్పు ప్రేమతో. ఏమి మా సార్ అంటే మాకు గౌరవం అని, థ్యాంక్స్ ఏదో చెప్పాలి కదా సార్ కు. సార్ థ్యాంక్స్ సార్. సార్ల కంటే నాకు చాలా అభిమానం. నాకు ఒక ఏదో కోల్పోయిన నాకు అనుకున్నాను, చదువు లేకపోయినా ఏది లేకపోయినా నేను నేర్స్తున్నానంటే అదొక ఎన్ని కోట్లు పెట్టినే దీన్ని నేను తెచ్చుకోలేను సార్ ఎప్పుడు కూడా. సంతోషంగా ఉన్నావు? సంతోషంగా ఉన్నాను సార్. అంతేగాని అరే ఈ సార్ 4,000 మింగేసిరి ఏం చెప్పుకోకూడదు తని పంపిస్తున్నారు అలాంటి వాళ్ళు. 4,000 అంటే మార్కెట్కి వెళ్తే 4,000 కొట్టుకుని వెళ్తే 5 నిమిషాల్లో కనబడకుండా వస్తాం సార్. అదే కదా. మేము ఒక జీవితం కూలిపోవడం అనేది అలాంటిది మీరు మాకు అందిస్తున్నారంటే అది ఒక ఖుషి కదా సార్. అది కదా. డబ్బు కాదు ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్. అది చదువు ఇంపార్టెంట్ సార్. ఏ దేశం వెళ్ళే, ఏ ఊరు వెళ్ళే, ఎక్కడికి వెళ్ళే ఎంతో మనం 10,000 20,000 రూపాయలు బట్టలు వేసుకునే చదువు లేనప్పుడు దానికి వాల్యూ ఉంటుంది సార్. ఉండదు కదా, లోపల చదువు ఉండాలి. అవును, కరెక్ట్. మెయిన్ చదువు. దానికోసం ఎంతో బాధపడ్డాను సార్ నేను చదువు కోసం. వెరీ గుడ్, వెరీ గుడ్. బాధ ఉంది. మీ దయ వల్ల నాకు నేను బాగా ఇంప్రూవ్ అవ్వాలా, నాకు పిల్లలకు కూడా అలాగే నేను చదువు పిచ్చి మీద చదివిస్తున్నాను సార్. సో ఇక్కడికి వచ్చినందుకు నువ్వు లాభమే అవుతావు. ఇంకో సంవత్సరంలో మంచిగా తయారవుతావు. ఏంపా, చదువుతుంది నీకు అబ్బుతుంది, ఏమి ఇబ్బంది పడద్దండి. ఓకేనా? రైట్. చదువు తల్లి నాకు అబ్బదేమో అని బాధపడ్డాను. అదేలేండి. ఓకే, ఓకే. సరే రామినాయుడు, సంతోషము. అమ్మా మమత మాట్లాడానమ్మా. నెక్స్ట్ ఎవరైనా రావచ్చు. మాట్లాడు. మౌనిక మాట్లాడినా. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ సార్. అమ్మా అందరు కూల్ గా ఉండండి. మౌనిక మాట్లాడుతుంది. హైదరాబాద్ సార్ మాది. ఓకే మౌనిక. 1 నెల అయింది సార్ నేను జాయిన్ అయ్యి. ఓకే. అసలు ఇంగ్లీష్ అసలు రాకపోయేది సార్. బయట వెళ్ళాలంటే భయపడేదాన్ని. అబ్బో. ఓకే. ఉంది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇంగ్లీష్ గానీ వర్డ్స్ చదువుతున్నాను. ఓకే. సార్ కి లక్ష్మీకాంత్ సార్ గానీ చాలా థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సారు. ఎన్ని డౌట్లు వచ్చినా అసలు మా పిల్లలు మాతో అడిగినా గానీ మేము తిట్టే వాళ్ళం పిల్లలతో ఊరికే విసిగిస్తా అంటే. అట్లా ఎన్ని డౌట్లు వచ్చినా ఎంత అడిగినా కానీ సార్ విసిగించుకోకనే చెప్తున్నాడు సార్. దానికి చాలా గర్వంగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. ఓకేమ్మా, సంతోషము. సరే, డెవలప్ అవుతున్నావా నీ వరకు నువ్వు హ్యాపీగా? చాలా డెవలప్ అయినాం సార్. ఓకే, భయపడాల్సిన అవసరం లేదమ్మా, చక్కగా నేర్చుకోవచ్చు ఇంకా. ఓకేనా? మనం అసలు చాలా క్లారిటీగా ఉన్నాయి సార్ చదివే గానీ. అవునమ్మా, పుస్తకాలు బాగా. ఓకే. ఇంకా మేము ఇంట్రెస్ట్ పెట్టి చదివినాం అనుకో అసలు ఇంకా 2-3 months లోనే నేర్చుకునే అవకాశం ఉంది సార్. ఇంకా మాకు ఇంట్లో కొంచెం బిజీ అయ్యి. అవునవును. సో ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే 2 నెలలు 3 నెలల్లోనే మనం పికప్ అయిపోతాం కదా. అట్లా అయిపోతాం సార్. పుస్తకాలు అయితే బాగున్నాయి కదా, బాగా చదువుతున్నారు కదా, బాగా నీట్ గా. ఓకేనా సార్? పుస్తకాలు అసలు అమౌంట్ గానీ మీరు చాలా బాగా తీసుకుంటున్నారు. అసలు మా పిల్లలకి 1,500 కడుతున్నాం సార్ నెలకి ట్యూషన్. నెలకి కానీ ఆ నాలెడ్జ్ ఇవ్వరు. అవునవును. ఓకే. అయినా కానీ వాళ్ళకి అసలు 1 year 2 years నుంచి పోతున్నా గానీ వాళ్ళకి ఇంతవరకు రాదు సార్. నెల జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. నేను చెప్పేది వాడు చెప్పలేడు సార్. అది శబాష్ మాట అమ్మా, మంచి మాట తల్లి. పిల్లలే చెప్పలేకపోతున్నారు ఇప్పుడు నీ కథకి. అది ఓకే ఓకే ఓకే. వాడు చెప్పలేడు సార్. అది మామ, అదే అదే అదే. ఓకే. ఫీజు శ్రీ చైతన్య స్కూల్లో మరి చూడండి. ప్లస్
ఇంత ట్యూషన్ ఫీజు పెట్టుకొని పిల్లగాడు వేస్ట్ సార్ నా దగ్గర. అంతేగా మరి. సరే సరే, సూపర్. ఓకే, మంచి మాట అమ్మా. ఇది ఇలాగే డెవలప్ అవ్వాలి, మీరు డెవలప్ అవ్వాలి, మమ్మల్ని డెవలప్ చేయాలి. ఇలాగే ఉండండి అమ్మా, ఇదే బలంగా ఉండమ్మా. ఓకేనా? రైట్ నాన్న, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న, అందరికి గుడ్ మార్నింగ్. ఎస్ కమాన్, చెప్పమ్మా. ఎవరమ్మా పేరుమా? జయ. చెప్పండి అమ్మా. జయరా. జయరా. సలాం అలైకుం మా. ఓకే, చెప్పండి మా. అమ్మా సార్ నేను వచ్చి ఇప్పటికి 5 months అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఇంగ్లీష్ చదువుతున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది, ఎలా చదువుతాను ఏం చేస్తాను అని. కానీ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్. అవునండి. ఓకే, అప్పుడు ఆరాధన మేడం గారికి నేను చెప్పాను సార్. నేను మేడం అడిగారు అసలు ఎందుకు వచ్చారు, ఏం చదవాలంటే నేను ఇలా ఎంబీఏ చేస్తాను అంటే మేడం చాలా ఇంకా సపోర్ట్ చేశారు. మేడం, అనుష మేడం, ఆరాధన మేడం అయితే నువ్వు చేయగలవు అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువగా సపోర్ట్ చేసి నన్ను పుష్ చేసి ఎంత దూరం వచ్చానంటే మేడం సార్. నేను వాళ్ళందరూ నన్ను పుష్ చేసి బాగా చదువుతావు అంటే ఎవరైనా నమ్మేవారు కాదు. నువ్వు ఇప్పుడు ఏంటి అన్నట్టు డిగ్రీ డిస్టెన్స్ చదివా, ఎంబీఏ డైరెక్ట్ వెళ్ళడం ఏంటి అని ఎవరు కాన్ఫిడెంట్ గా నమ్మకపోయినా టీచర్స్ నమ్మారు. టీచర్స్ నమ్మి నా టాలెంట్ ని గుర్తించి మేడం ఇంకా ఆరాధన మేడం అయితే సొంతంగా ఆలోచించలేక అంటే బుక్స్ తో పాటు నువ్వు సొంతంగా చెయ్యగలవు అని కాన్ఫిడెన్స్ పెంచారు సార్. అలాగే అనుష మేడం అయినా ఆరాధన ఇలా ఇచ్చిన కాన్ఫిడెంట్ గానే సార్ ఈ రోజు నేను కోర్స్ బుక్ లో టకటకా వెళ్ళిపోతున్నానంటే మేడమ్స్ మనకు చాలా చాలా ఇలాంటి మేడమ్స్ ఎక్కడ దొరుకుతారు. ఆగా స్కూల్లోనే కాలేజ్ లోనే కూడా దొరుకుతారు. థ్యాంక్ యూ సార్, మన స్కూల్ చెప్తున్నాను సార్. ధన్యవాదాలు. దాంట్లో పెట్టాలి సార్, మ్యాథ్స్ పెట్టాలి, హిందీ నేర్పించాలి, ప్రతి లాంగ్వేజ్ నేర్పించాలి. పెడతానమ్మా, పెడతాను. దేవుని దయ వల్ల మీరందరూ ఇలాగే డెవలప్ అయితే నా కోరిక ఏంటంటే మ్యాథ్స్, హిందీ, ఇంకా వేరేదైతే నా దగ్గర లేదు. కానీ మేము మ్యాథ్స్ పెట్టాలనుకుంటున్నాం, హిందీ పెట్టాలనుకుంటున్నాం. ఇలాగే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుంది తొందరలో, మేము ఆ పని కూడా చేస్తామ్మా. ఎస్, థ్యాంక్ యూ. చేస్తామ్మా, చేస్తామ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎందుకంటే సార్ బయట మీలాగే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు సార్. ఎందుకంటే బయట కూడా ఉన్నా గానీ వాళ్ళే ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మనం చెప్పాలి చెయ్యాలి అనేది చేయరు సార్. మీరు చాలా ఒక ఫ్యామిలీ లాగా చేస్తున్నారు సార్. ఒక చెప్పాలంటే ఒక ఫాదర్ డాటర్ ని ఎలా చదివించాలి అనుకుంటారు, సేమ్ అలాగే టీచర్స్ కూడా ఒక డాక్టర్ ని చదివించినట్టు, కూతురిని చదివించినట్టుగానే చదివిస్తారు సార్. ఎక్కడ కూడా డిస్కౌంట్ చేయరు సార్. రాకపోయినా కానీ సార్ ఇలా చదివి అని పుష్ చేసి మమ్మల్ని ముందు చేస్తారు. చాలా థ్యాంక్స్ టీచర్స్ కి మెయిన్ మీకు సార్. మీ ఇన్స్టిట్యూట్ కి ఎప్పుడు ఎలాగ ఉండాలని మా పూర్తిగా అలాగే దువా చేస్తాను. మేము తీసుకుంటున్న డబ్బుకి చదువుకి కంపారిజన్ అనేది లేదమ్మా. ఓకేనా? ఏమంటారు మీరు ఆ విషయంలో? సార్ అసలు ఎవరు చేరు అసలు మీరు చెప్పాలని చాలా తక్కువ స్వీట్స్ తీసుకున్నారు సార్. ఇలాగే ఎవ్వరు తీసుకుంటారు. అయినా మీ ఇన్స్టిట్యూట్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరందరూ అలా కోరుకుంటాం బట్టే ఈ రోజు మీరు స్టార్టింగ్ లో మీరు జాయిన్ అయినప్పుడు 20 మంది 30 మంది ఉండారు. ఈ రోజు 200 మెంబర్స్ అయినారమ్మా. అది అమ్మా మాట్లాడండి అమ్మా. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. ఒకరు అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. నా పేరు అనిత సార్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా. చాలా బాగుంది సార్ మీ క్లాసు. ఓకే, నీ పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి జాయిన్ అయినావు? ఎన్ని రోజులు అయింది? వచ్చినందుకు ఏమేమి నేర్చుకుంటున్నావు నాన్న? క్లియర్ గా చెప్పండి. నేను 7వ నెల 2వ తారీఖు జాయిన్ అయినాను సార్. ఓకే. అంతకుముందు చదువుకోవాలి, ట్యూషన్ పోవాలా, లేకపోతే ఎవరి దగ్గర చెప్పించుకోవాలా, ఏం చేయాలా అని అన్ని చోట్లనో వెతికినా. ఓకే. ఇప్పుడు నేను ఆశా జాబ్ చేస్తాను సార్. మేడం అక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు పెద్ద నరకం. ఇంకా అది మీరు రాయరు, చదవరు, మీకు ఎందుకు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు మానేసేరి చేస్తారు. నాకు ఉద్యోగానికి వెళ్ళాలి అంటే భయం. అవునులేండి. ఓకే. అక్కడికి వెళ్తే రాయమంటారు, రాయకపోతే 10 మందిలో తిడతారు, ఏం చేయాలి అని. ఒక రోజు అనింది సార్, ఒక్క ఆమె చదువుకుంది, ఇంటర్ చదువుకుంది, నేను తనతోనే రాపిస్తాను నా బుక్, వేరే ఇంకే ఆశకి ఇయ్యను, నేను వేస్ట్ ఇచ్చినా నా బుక్ ఖరాబ్ అవుతుంది అనింది సార్. 3 days ఏడ్చినాను సార్. నా పరిస్థితి ఏంది, నేనేంది, అసలు ఎందుకు నాకు ఈ జాబ్ వచ్చింది అని ఏడ్చినాను సార్. నేను 6th నేను చదువుకుంది, అవును. ఓకే. నాకు ఎందుకు వచ్చింది అని 3 days ఏడ్చిన. ఆలోచించి వీడియోస్ చూసినాను. సార్ది బాగున్నట్టుంది, నా స్పెషల్ గా నాలాగా ఎంతో మంది ఉన్నారో నాకు తెలీదు, కానీ కొంచెమైనా యూజ్ అవుతుందేమో, వింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా అని చెప్పి జాయిన్ అయిపోయింది సార్. అంతకు ముందు ఒకసారి
రామకృష్ణ మఠం వీడియోస్ అన్నారు కదా చాలా మంది. అక్కడ సిటీలో ఉన్న వాళ్ళు ఒక ఫ్రెండ్ చెప్పింది. ఓకే అక్కడ జాయిన్ అయితే వస్తుంది అని చెప్పంటే అక్కడ 1500 కట్టి జాయిన్ అయినాను సార్. ఓకే జాయిన్ అయితే 3 డేస్ కు 15 డేస్ కి బుక్ వచ్చింది. ఓకే మేడం నాకు బుక్ వచ్చింది అంటే ఆ మేడం అన్నారు దేవుడి రూమ్ లో పెట్టి పూజ చేయి అన్నారు. వా దానికి 3 డేస్ ఏడ్చినాను సార్. ఇంకా అమ్మా నాకు రాదేమో, నేను ఎంతసేపు ఇట్లా అవమానపడాల్సి వచ్చిందేమో అని ఏడ్చిన. కానీ నా అదృష్టం ఏమో తెలీదు, రామో ఇన్స్టిట్యూట్ మా లక్ష్మీకాంత్ సార్ సూపర్ సార్, చాలా బాగుంది ఇప్పుడు. ఓకే సూపర్ సూపర్ వెరీ గుడ్ సార్ సారు ఓకే నిన్న ఫాదర్స్ మదర్స్ అని చెప్తే ఏది చక్కగా రాని నేను చదువుతున్నాను సార్ అంటే నీకు అప్పుడే వచ్చేసిందా అంటున్నారు సార్. ఎంత ఓకే అంటే అసలు ఓకే నిజంగా ఎందాక ఒక మేడం చెప్పారు కదా పెరుగన్నం కలిపి హాయిగా పెడుతుంది అని. అవును అమ్మతో ఉండి అమ్మ మనకి కావాల్సింది అందిస్తున్నంత ప్రేమగా ఉంది సార్ మీ చదువు. ఇంకేం చెప్పాలో నాకు తెలీదు. ఎంత సంతోషం అమ్మా బాగుంది సార్. నాకు నాకు నమ్మకం వచ్చింది సార్. నన్ను ఏ రోజైతే అనిందో ఆ బుక్ నేను రాయాలి, అవును మీరు రాయాలి అవును ఖచ్చితంగా నేను రాయగలగాలి అది అనే ఒక నమ్మకం, నేను ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ కి వచ్చినాక రాస్తాను అనే అవును ఒక ధైర్యం కూడా నాకు వచ్చింది సార్. వస్తదమ్మా వస్తది ప్రూవ్ చేసుకో ఎన్నిసార్లు అడిగింది అవును ఎన్నిసార్లు అడిగినా సార్, అవును సారు మ్యూట్ లో పెట్టకుండా ఫస్ట్ నాకు అప్పుడు అలవాటు లేకుండే సార్, అవును మ్యూట్ లో అవును పెట్టకపోతుండే, ఓపెన్ అవును చేసి పెట్టుకుంటే పాపం ఎంత ఇబ్బంది అయినా భరించారు కానీ ఒక్క మాట కూడా అనలేదు సార్. అంతే. సార్కి స్పెషల్ గా థ్యాంక్స్ సార్, ఓకే చాలా నమస్కారం సార్. సార్కి ఈ వీడియో తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ నిజంగా నీ పెద్ద థ్యాంక్స్ సార్. ఎంత చెప్పినా తక్కువే, ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాం సార్. ఒక బ్రదర్ పేపర్ నా వరకు అయితే సార్ బుక్ తీసి ఒక పేపర్ చూడాలంటే ఇంతకు ముందు ఇది అవసరమా, ఎందుకు తీయాలి దీన్ని అనిపించేది. ఇప్పుడు అనిపించేది అనిపిస్తుంది నేను తీసి చదవగలుగుతున్నా అంటే నాకు వస్తుంది. అది వెరీ గుడ్ అది సూపర్ మాట అవునమ్మా రాము సార్ ఇన్స్టిట్యూట్ పుణ్యము, లక్ష్మీకాంత్ సార్ పెట్టిన అదృష్టం నాకు అనిపించింది అంతే సార్. కదమ్మా మరి ఓకేనా సూపర్ నారా జీవితాంతం మర్చిపోను సార్, మిమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటా. ఓకేమ్మా ధన్యవాదాలు ఇలాగే ఉండు ఇంకా ఎక్కడికి వెళ్దాము ఓకేనా ఈ వెరీ సంవత్సరం గుడ్ లేకపోతే ఇంకో సంవత్సరం అయినా పర్వాలేదు కానీ కాలేమ్మా కాలే టైం పోయినా చింత లేదు నేర్చుకుని పక్కకి అయిదామమ్మా ఈ జీవితంలో తెలుసుకుందాం సార్. అది అది ఓకే ఓకే సార్, ఖచ్చితంగా నెక్స్ట్ అమ్మా మంచి నెక్స్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. నాన్న వెరీ గుడ్ మార్నింగ్ ఓకే సార్ నేను కాసింది సార్, రాచర్ల మండలం గుడిమెట్ట సార్. అమ్మా కాసిం బి అవును సార్. ఓకే కమాన్ మాట్లాడండి అమ్మా ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా 5 months అవుతుంది సార్, 5 నెలలు అయింది సార్. ఓకే అమ్మా ఓకే లక్ష్మీకాంత్ సార్ క్లాస్ తీసుకుంటున్నాను సార్. ఓకే కాసింబి గారు చెప్పండి అమ్మా అవునవును సార్. నాకు మెయిన్ ఇంగ్లీష్ అనేది తెలుగు టు తెలుగు వచ్చు సార్. ఒక మీ యూట్యూబ్ లో మీ వీడియోలు చూసాను సార్ నేను ఒకసారి. ఓకే అంటే ఈ తెలుగు ఇంగ్లీష్ అనేది తెలుగులో ఎలా రాయాలి అని చెప్పేసి తెలుగు టు ఇంగ్లీష్ ఒకటి క్లాస్ యూట్యూబ్ చూసాను సార్. చూశారు అవునవును సార్. అందులో 2 యూట్యూబ్ ఇవి మీరు చేసిన 2 సార్. ఆ 2 కనెక్ట్ అయిపోయినాయి సార్ పూర్తిగా. ఇంకా అసలు ఓకే 2 సార్. కాకు దీర్ఘం ఇస్తే కాయ చెప్పారు కదా సార్, మైండ్ లో అవును ఫిక్స్ అయిపోయినాయి సార్ ఆ ఫిక్స్ 2 అయిపోయినాయి వీడియోలు. ఓకే ఓకే అసలు ఎక్కడ ఎలా చెప్పమన్నా ఇంకా ఆ వీడియోలతో బట్టి కొట్టినట్టు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది సార్. ఫిక్స్ అసలు అయిపోయినాయి ఓకే అవునవును సార్. ఎంత నీట్ అంటే ఇంకా తెలుగులో ఇంకా రాయటం 100% కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా వెరీ గుడ్ ఎవరు కానీ నేను వెళ్ళిపోతాను సార్. ఇంకా అదే కాకపోతే ఎవరు కొంచెం కష్టమైంది సార్. అవునమ్మా ఇంగ్లీష్ వచ్చేసరికి కొంచెం కష్టమైంది సార్. ఓకే అప్పుడు తర్వాత నుంచి 5 months అయింది సార్ ఇప్పటికి. అవును కానీ ఇప్పుడు ఇంగ్లీష్ లో సార్ డిక్టేషన్స్ వల్ల చదవటం వస్తుంది సార్, రాయటం వస్తుంది సార్. ఓకే ఓకే నిజంగా సార్. అసలు నేను అనుకున్నా సార్ రాము స్పోకెన్ ఇంగ్లీష్ అసలు యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేశాను సార్ నేను. అసలు అంటే ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఏది బాగుంటది ఏంటి అనేది యూట్యూబ్ లోకి వెళ్ళి చూసుకుంటూ వెళ్తే సార్ మీ యూట్యూబ్ క్లాసులు చెప్పినట్టు ఎక్కడా లేదు సార్ క్లియరెన్స్. ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ చాలా మధ్య మాట మాట్లాడినావు నాన్న సో సార్ గురించి చెప్పండి మరి 2 మాటలు సార్ గురించి చెప్పండి సార్ లక్ష్మీకాంత్ సార్ కూడా ధన్యవాదాలు సార్. నిజంగా ఓకే నిజంగా ధన్యవాదాలు. చాలా బాగా చెప్తారు సార్. అసలు ఒక చిన్న మాట చెప్తానమ్మా దయచేసి తప్పుగా భావించదు ఎవరు కూడాను. సారు ప్రేమతో ఏమ్మా ఒక ఫ్రెండ్ గా ఒక ఫాదర్ గా బ్రదర్ గా మీరు చెప్పిన మాటే చెప్తున్నా చాలా కష్టపడి చెప్తారు. తర్వాత శాలరీ పరంగా తక్కువ తీసుకుంటారు. సార్ నాకు చదువు నేర్పించాలని ఉంది కానీ డబ్బు కాదు అంటారు. ఏమ్మా
సో అలాంటి టీచర్లు దొరకడం మనందరి అదృష్టం నాన్న, ఓకేనా? అది కాబట్టి మీరందరూ సార్ని గౌరవించంగా ఇప్పుడు చెప్తున్న మాటలకి థ్యాంక్స్ చెప్పాల్సి. ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు నా విషయం అంటే ఇప్పుడు నాకన్నా కొంచెమంది ఇంగ్లీష్ కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకుని ఎంతో మంది ఉన్నారు కదా సార్. అవునమ్మా. వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే సార్, ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా వాటిల్లో నిజంగా క్లారిటీ వస్తుందో రాదు. నేనైతే అవునమ్మా, చాలా అసలు వెళ్ళాలి కన్ఫ్యూజ్ పడి. కొంచెం దగ్గర పెట్టుకోండి అమ్మా, వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. సార్ మీ ఛానల్ చూసిన తర్వాత అప్పుడు వచ్చాను సార్. అప్పుడు వరకు ఒక వస్తుందో రాదు ఇంగ్లీష్ అనుకున్నా సార్. ఇప్పుడైతే 100% నేర్చుకుని పక్కకి వెళ్తాననే కాన్ఫిడెన్స్ అయితే వస్తదమ్మా, వస్తది. కంపల్సరీగా సార్. ఇది ఎలా అంటే సార్, చాలా మందికి కూడా ఇది ఒక గుడి లాగా సార్, అసలు చదువుల తల్లి లాగా అనిపిస్తుంది సార్. నాకు చిన్న చెప్పాలనుకుంటున్నా సార్ నేను. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాకుండా ఆఫ్లైన్ కూడా ఉంటే చాలా బాగుంటదని నా ఉద్దేశం సార్. ఆఫ్లైన్ అంటే చూడమ్మా, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే వస్తారు. ఆన్లైన్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అవకాశం ఇచ్చిన వాడిని అవుతానని నేను ఆన్లైన్ ఎంచుకున్నాను నాన్న, అంతే, వేరేదేం లేదు. ఆఫ్లైన్ అంటే ఇన్స్టిట్యూట్కి రావాలి, కూర్చోవాలి టైం ప్రకారంగా అనేది ఒకటి ఉంటది. ఇలా ఇక్కడ అలా కాదు, ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా కూర్చొని సోఫా సెట్ మీద కూర్చొని దర్జాగా నేర్చుకునే చదువు అమ్మ ఇది, అర్థమైందా? అది దర్జాగా క్లాసులు కూర్చుంటూ క్లాసులు అంటే యూట్యూబ్ మీరు చెప్పిన దాని ప్రకారం వెళ్తే 100% మా యాప్ ను అనుసరిస్తూ వెళ్తే 100% నేర్చుకోగలుగుతాం. 100%. అదేమ్మా. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సార్. నాగమ్మ సార్. నాగమ్మ, రామ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చెప్పు నాగమ్మ. నాకు అసలు ఫస్ట్ లో ఆలు కూడా రావు సార్. ఫస్ట్ లో ఆలు కూడా రావు. ఓకే. మళ్ళీ మేడం కాడ నుంచి ఆరాధన మేడం బాగా చెప్పింది. ఆరాధన మేడం కాడికి అనూష మేడం ఇంకా బాగా చెబుతుంది. అట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బాగా చెప్పి నన్ను ఒక దారిలోకి తెచ్చారు సార్. సరే నాగమ్మ, నాకు ఒక మాట చెప్పు, ఫస్ట్ వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అసలు ఏమి రాదు సార్ నాకు. ఇది ఫోన్ లో యాప్ ఓపెన్ చేయటం కూడా రాదు సార్ నాకు. అది ఫోన్ లో యాప్ అనేది కూడా అంటే ఏదైనా ఓపెన్ చేయడానికి రాలేని పరిస్థితి నీది. ఓకే. మరి ఈ రోజు చెక్ బుక్ కూడా రాస్తున్నా సార్. శబాష్ నాగమ్మ, మధ్య మాట మాట్లాడుతుంది. ఓకే, వెరీ గుడ్. రాస్తున్నాను, తీర్మానాలు రాస్తున్నాను, నా వర్క్ నేను రాసుకోగలుగుతున్నా సార్. వెరీ గుడ్ నాగమ్మ, వెరీ గుడ్ అమ్మా. ఓకే. సో నాగమ్మ గారు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు. ఆమె మాటల్లో ధైర్యము, నేను ఇంతవరకు చక్కని మాట మాట్లాడాల. అలాంటిది మా నాగమ్మ గారు, సూపర్ మాట అమ్మా. తర్వాత చేసే పనిలో చెక్కులు ట్రాన్స్ఫర్ పెట్టాలి. అవునమ్మా, 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 మీ వృత్తి ధర్మంగా. ఓకే. అసలు నన్ను ఎంతో ఎగతాళి చేసేవాళ్ళు సార్. బయటికి పోతే చదువు రాదు, ఏం ఉద్యోగం అవసరమా, ఏం ఉద్యోగం చేయాలన్నా అని ఎగతాళి చేసేవాళ్ళు. చాలా బాధపడేదాన్ని. నాకు రాదు కదా చదువు, నేను ఉద్యోగమైన మానుకున్నాం అనిపించింది. కానీ మీ వీడియోలు చూసి నాకు ఆ ధైర్యం వచ్చి నేర్చుకోగలుగుతా, నేను కూడా రాయగలుగుతా, ఎందుకు రాయలేనని గట్టిగా పట్టుబడితే చదువుతున్నా, రాయగలుగుతున్నా సార్. ఇంకా డెవలప్ కావాలని ఇంకా నువ్వు ఇంకా గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, నీ ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్ లెక్క మాట్లాడియాలి నిన్ను. ఓకేనా? అది అవుతుందమ్మా, అవుతుంది. పట్టు సాధించు. ఒక సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరం కానీ. ఓకేనా? అది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓకే, ఓకే, ఓకే నాగమ్మ, చాలా చాలా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే నాగమ్మ దాంట్లో నాగమ్మ ఒకటి వచ్చేదే కాకుండా ఇంకా వేరే వాళ్ళని కూడా జాయిన్ చేసింది. మాకు అది ఆనందం అమ్మా. ఓకే, సంతోషం అమ్మా, సంతోషం తల్లి. ఓకే అమ్మా, రైట్. ఇంకొకరమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరుమా? సూర్యాపేట సార్, విద్యావతిని. విద్యావతి, నమస్తే అమ్మా. అక్కయ్య బాగున్నావా? సరే నాన్న చెప్పమ్మా. విద్యావతి మాటలు రావట్లేదు సార్. మీరు చెప్పిన నా మనసుకు బాగా తట్టినాయి సార్. చదువుకి వయసు అవసరం లేదు సార్. వయసు సంబంధం లేదమ్మా, వయసుతో సంబంధం లేదు. ఓకే, ఓకే అనిపిస్తుంది సార్. ఎగ్జైట్మెంట్ గా ఉంది సార్. ఓకే, సూపర్, వెరీ గుడ్. ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు మీరు. ఓకే, ఓకే. ఏంటి ఎన్ని నెలలు అయిందమ్మా? అమ్మా ఎన్ని నెలలు అయింది విద్యా గారు వచ్చి? మీరు ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు పరిస్థితి ఏంటి చెప్తున్నానా? నేను వచ్చి 2 నెలలే అవుతుంది సార్. కాకపోతే నేను చదువుతా, కాకపోతే నన్ను మేడం ఇక ఫస్ట్ నుంచి రాయమంటే కొంచెం ఒత్తుల దగ్గర నాకు పోతుంది సార్. కాకపోతే నేను తెలుగు అంతా చదువుతా. కాకపోతే నేను నేర్చుకోవటం నాకు బెటరే అనిపిస్తుంది. మంచిగా నళిని మేడం సూపర్ చెప్తుంది మేడం.
ఓకే ఓకే, నల్లి గారు బాగా చెప్తున్నారు. ఓకే, మరి ఈ టైంలో మళ్ళీ నల్లి గారికి ఏమన్నా మాట్లాడాలంటే చెప్పండి మరి. ఆమెకి ఏమన్నా ఆమె గురించి మాట్లాడాలి స్పష్టంగా. మీరు డిగ్రీ వాళ్ళు రాసినట్టు రాయాలి, మీ రైటింగ్ బాగుండాలి, అంత మంచిగా రాయాలి, మీరు స్పష్టంగా పలకాలి అనేసి 1-2 సార్లు చెప్తది సార్. చాలా మంచిగా అనిపిస్తున్నది, చాలా గర్వంగా కూడా ఉన్నా సార్. కాకపోతే నాకు తెలుగు నేను చదువుతా, కాకపోతే నేను ఇంగ్లీష్ మీ వీడియోలు చూసి ఫస్ట్ తెలుగు రాసుకొని దానికి అర్థం ఇంగ్లీష్ కూడా రాస్తా. కాకపోతే నాకు గుణింతాలు అవి కాకపోతే కొంచెం స్పష్టంగా మాట్లాడాలి, పలకాలని మేడం నాకు మంచిగానే చెప్తుంది. అది నేను ఓకే సార్, బాగుంది. ధైర్యం అయితే వచ్చింది కదమ్మా? చాలా ధైర్యం వచ్చింది సార్. మా చెల్లె వాళ్ళందరూ ఎంప్లాయర్స్, అందుకే నేను కూడా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అక్క సంతోషం, నువ్వు ఇంగ్లీష్ లో జాయిన్ అయిన అక్క అనేసి అని మా చెల్లె వాళ్ళు కూడా అంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. మా సార్ జాబ్ చేసేది సార్, కాకపోతే ఆయన చనిపోయిండు. ఆ జాబ్ నాకు ఇస్తా అన్నారు, కాకపోతే నాకు ఇంగ్లీష్ రాదు. ఇట్లా సంగతంలో మీ వీడియో చూసి మా పాపకు చెప్పిన, అయితే నేర్చుకో మమ్మీ నువ్వు, నేను మాట్లాడతా సార్ తోటి అని మీతో మాట్లాడి నన్ను జాయిన్ చేసి. అవును, మాట్లాడినారు, నాతో మాట్లాడినారు. సరే, ఓకే అమ్మా, ఓకే. సరే, మీ టీచర్ కు ఒక మాట ఏం చెప్తావు ప్రేమతో? ప్రేమతో మా నళిని మేడం మాకు సూపర్ చెప్తున్నా సార్, ఒత్తులు మంచిగా పలికిస్తున్నది మేడానికి. ఓకే, ధన్యవాదాలమ్మా. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకి అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నానమ్మా నేను కూడా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ అమ్మా. ఇంకొకరు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడొచ్చమ్మా. నమస్తే సార్, నేను రాములమ్మ. రాములమ్మ, ఓకే. వస్తే అక్కయ్య, బాగున్నావా? చెప్పాలమ్మా, చెప్పాలి తల్లి. నా దగ్గర బుక్కులు ఉన్నాయి సార్, నేను అంతకుముందు ఎక్కువగా పట్టించుకునేదాన్ని కదా, ఎప్పుడో చదువుతుంది ఇంట్లో పని అట్లా పెట్టుకొని. ఓకే, కాకపోతే ఇప్పుడు అదే నీది చూసి జాయిన్ అయినాను సార్. బాగా చెప్తాండి మేడం కూడా. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? ఎన్ని రోజులైంది మా? 3 days అయింది సార్. 3 రోజులేనా? ఓకే, సో 3 రోజుల్లో బాగా అర్థమైపోయింది మేడం నీకు? బాగా అర్థం అవుతున్నాయి సార్. వెరీ గుడ్, పోతుంటే అవి బాగా చెప్తున్నారు మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి, చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే 3 రోజులకే మా గురించి ఒక పాజిటివ్ మాట మాట్లాడినారు మేడం గారు. సంతోషం. అలాగే వెళ్ళాలమ్మా, అలాగే వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళు. నుంచో అనుకుంటున్నా నాకు వస్తుందో లేదో అని. సరే, తీసుకున్నా గానీ ఎక్కువ వచ్చేటివి కాదు. ఇప్పుడు బాగా జాయిన్ అయినాక బాగా చదవగలుగుతున్నా, రాసుకోగలుగుతున్నా. డబ్బు గురించి ఏం ఆలోచన లేదు కదా ఇంకా? డబ్బు తీసుకున్నారు లేకపోతే అదేం లేదు సార్. చదువు రావాల ముఖ్యం, అంతే. అంతే అంతే. చాలా మంచి మాట రాములమ్మ. నువ్వు ఇట్లాగే ఉండాలి, బాగా నేర్చుకోవాలి, కష్టపడి చదువుకుందామని. చదువుకో. ఇంకా 3 రోజులు కదా, ఇంకా 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ చెప్తులే మొత్తం క్లియర్ గా. ఓకేనా? నేను అదే మేడం కి చెప్పాను, అది కొంచెం రైటింగ్ క్లియర్ గా ఉండదంటే మేమున్నాం అమ్మా. వాళ్ళ దగ్గర నుంచి అమెరికన్ ఇంగ్లీష్ వరకు హ్యాండ్ రైటింగ్ తో సహా మొత్తం నేర్పించి మిమ్మల్ని తీర్చిదిద్ది ఇక్కడ నుంచి ముఖ్యంలో పంపిస్తామ్మా. పంపిస్తే బాగానే రాసావమ్మా, ఏం కాదు, వస్తాయిలే, బాగా. అదే ఏదన్నా తప్పులు పోయినా చెప్పు మేడం, మాకేమీ తప్పు అనిపించదు, నేర్చుకుంటామని చెప్పాను. చెప్తానమ్మా, బాగా చెప్తాను, నేర్చుకోండి అన్నారు. మీరు పెద్ద వయసు వాళ్ళు, కానీ మా దగ్గర మేడంల దగ్గర చాలా ఒక పిల్లల్లా అనుకోవాలి. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. మరి ఒకరు. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పమా. మా ఆయన గారు మాట్లాడుతున్నారు. హస్బెండ్ వచ్చాడా? ఓకే, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం సార్. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి సార్. నా పేరు తులసిరావు. ఒక్క నిమిషం సార్. తులసిరావు గారు ఒక హస్బెండ్ అండి, తను నేర్చుకోవట్లేదు. హస్బెండ్ భార్య పంపించాడు మా దగ్గరికి. సో ఇప్పుడు హస్బెండ్ మాట్లాడుతున్నాడు, తన అభిప్రాయం ఏంటి ఒకసారి కనుక్కుందాం. ఎస్ సార్, ఇప్పటి వరకు బాగానే చదువుతుంది సార్. ఓకే సార్, ఇది వరకు ఎలా ఉంది మీ మిస్సెస్, ఇప్పుడు ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు మాత్రం నా లైఫ్ లోకి ఆవిడ వచ్చినట్టుంది సార్, చదువుకోవడం వల్ల. ఓకే ఓకే. హీరోలో ఉంది ఆవిడ. ఓకే, గుణంతల వరకు వచ్చింది ఆవిడ. గుణింతాల వరకు వచ్చింది. సరే, పోతున్న విధానం గాని, మా క్లాసులు విన్న విధానం గాని, ఆమెలో ఏం తేడాలు చూస్తున్నారు సార్ బాగా?
ఆవిడ మీరు ఎలా చెప్తుండ్రో ఆవిడ కూడా అదే పద్ధతిలో కూడా ఇంట్లో కూడా నడుస్తుంది సార్. వెరీ గుడ్. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తోంది అంటున్నారు. ఓకే, సరే, ఓకే. తర్వాత టీచర్లు సార్, వాళ్ళు చెప్పే టీచర్లు మీరు కూడా వినింటారు కదా పక్కన కూర్చొని. సో ఏంటి మా టీచర్ల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నల్లిని మేడం గారు బాగా చెప్తుంటారు సార్. థ్యాంక్ యూ చాలా అండి. బాగా చెప్తుంటారు. ఆవిడకి క్లియర్ గా అర్థమైనట్టు కూడా చెప్తున్నారు. వెరీ గుడ్. ఏమైనా సరే మళ్ళీ రెండోసారి కూడా రిపీట్ చేసి చెప్పేస్తుంది ఆవిడ. ఓకే, ఓకే. సో సంతోషంగా నేర్చుకునే ప్రయత్నం అయితే మీ మేడం చేస్తోంది, అంతే కదపా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అన్నా మేమేమైనా డబ్బులు ఇచ్చినామా, లేదా ఇలా చెప్పమని చెప్పినామా, లేదా నువ్వే వచ్చినావన్నా ఒకసారి చెప్పు. రాలేదు, మీరే చెప్పినట్టుగా ఆవిడ కూడా ఫాలో అవుతుంది. అదే చదువుతుంది, చాలా బాగా చదువుతుంది. అదే అదే ఓకే. నేను ఎక్కడ తెలియదు అంత వేరంగా ఆవిడ ఇది అవుతుంది అనుకోలేదు అసలు. ఆవిడకి రాదు కదా, ఆవిడ ఎప్పటికి నేర్చుతుంది అనుకున్నా కానీ చాలా ఫాస్ట్ గా రాసుకుంటుంది, నేర్చుకుంటుంది కూడా. అన్న ఒక చిన్న మాట అడుగుతానన్నా, తప్పుగా భావించద్దు. మీరు 4,000 రూపాయలు పే చేసేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉండింది? ఈరోజు ఎలా ఉంది మీ ఆలోచన శైలి? అంటే డబ్బు పరంగా చెప్తున్నా, ఫీజు కట్టేటప్పుడు. మాత్రం నమ్మలేదు సార్ నేను. వెరీ గుడ్, మంచి మాట మాట్లాడు. నమ్మలేదు కదన్నా? వాస్తవానికి నమ్మలే. 4,000 రూపాయలు పోతే పోయింది అనుకున్నావా? అంతే సార్, నేనైతే నమ్మలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ అందరు వినండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వినండి. అన్న ఏమంటున్నాడంటే 4,000 కట్టేటప్పుడు నేను నమ్మలేదు అంటున్నాడు. డైరెక్ట్ చెప్తున్నాడు నా ఎదురుగా ఈ రోజు, నేను నమ్మలేదు సార్ అంటున్నాడు. ఎస్ అన్న, ఇప్పుడు చెప్పండి అన్న. నేను మాత్రం నమ్మలేదు, కానీ ఇప్పుడు మాత్రం 4,000 కాదు 10,000 పోయినా నష్టం లేదన్నట్టు ఉంది సార్. పెద్ద మాట అన్న, పెద్ద మాట. ఎందుకంటే ఒక భర్తలా నా భార్యకు నేర్పించ అప్పుడు వేరేనా, నువ్వు ఎక్కించేటప్పుడు ఉన్నటువంటి అనుమానము వేరే. కానీ ఈరోజు నువ్వు చెప్తున్న మాట, మేము ఎంత డబ్బులు ఇచ్చినా నీకు తక్కువే అన్న. సంతోషం అన్న, పెద్ద మాట మాట్లాడినావు. 4,000 కాదు 10,000 రూపాయలైనా కూడా ఇస్తాం సార్ అని. సో చాలా పెద్ద మాట అన్న, చాలా పెద్ద మాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ తెలియని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో నడిపించారంటే మీరు దేవుడు సార్. మీరు పెద్ద మాట. ఓకే, ఓకే, ఇక నాకు మాట లేవు ఇప్పుడు. ఓకే, ఓకే, ఓకే. గురువుల కన్నా గురువులు మీరే. ఇంకా సంతోషం అన్న, ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఉన్న తెలుగు నేర్పిస్తూ, తెలుగు టు ఇంగ్లీష్ నేర్పిస్తూ, ఇంగ్లీష్ టు ఇంకా అప్పర్ లెవెల్లో, ఇంకా గ్రామర్, స్పోకను మా దగ్గర అన్ని రకాలుగా నేర్పించడానికి మా టీచర్లకు ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. తక్కువ అమౌంట్ తీసుకుంటున్నా వాళ్ళందరూ. వాళ్ళకి ముందే మనం చెప్పాల్సిన థ్యాంక్స్. వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. తర్వాత డబ్బులు చూడట్లే వాళ్ళు, ఏదో సార్ మీరు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం, కానీ చదువు మాత్రం మేము నేర్పిస్తామని కంకణం కట్టుకొని కూర్చున్నారు మా టీచర్లు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ ఇలాగే ఉండాలి. ధన్యవాదాలు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. అమ్మా ఒక్క నిమిషం, సార్ మాట్లాడి వెళ్ళిపోతాడు. ఒక్క నిమిషం. చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు చదివిస్తుంటారు కదా, వీళ్ళకి ఏమి ఎగ్జామ్స్ గానీ ఏమి పెట్టేస్తారా? ఇప్పుడున్న పరిస్థితికే చెప్పాను కదా, టైం తీసుకునేటువంటి ప్రాసెస్. ఇంకోటి డైలీ వాళ్ళకి అలాగే ప్రాక్టీస్ చేపిస్తుంటాం కాబట్టి అదే ఎగ్జామ్ అనుకోవాలి. లాస్ట్ కావాలంటే ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కావాలంటే మీరు అందరు కూర్చొని ఎగ్జామ్ పెడదాం వాళ్ళకి. వాళ్ళ ఎంతవరకు శక్తి ఉందో వాళ్ళకి చూద్దాం. అది చేద్దాం, తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు వాళ్ళు కూడా. అది సరే, ఓకే. ఇంకొకరు రండమ్మా. గుడ్ మార్నింగ్ సార్, నేను రమాదేవి. రమాదేవి గారు నమస్తే. క్లాస్ లో మేమిద్దరం ఉండమ్మా, మీ గురించి నేను చెప్పాలా. క్లాస్ లో మేమిద్దరం భద్రశత్రులం, అందరికీ చెప్తున్నాం. రమాదేవి నేను అంటే పాము ముంగిస్లక్క కొట్లాడతాం. సబ్జెక్ట్ ప్రకారంగా కొట్లాడతాం. మళ్ళీ భావన. సో ఇంకా చదవాలనుకుంటాం కదా. అదే సో రమాదేవి అక్క మీ గురించి ఒక మాట చెప్పాలి సార్. చెప్పండి అమ్మా. నేను బుక్స్ చాలా బాగా రాశారు. అవును, థ్యాంక్ యూ. నేను అసలు ఏది చూసినా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దానికి మీకు ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మెయిన్ క్షమా మేడం చెప్తారు కదా, మాకు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆవిడికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటికీ నేను నా లైఫ్ లో అంతా గుర్తు పెట్టుకుంటాను ఆవిడ్ని. ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. మీకు థ్యాంక్స్ చెప్పడానికి నేను ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. మళ్ళీ కేవలం మీతో మాట్లాడడానికి మాత్రం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క రమాదేవి గారు. ఓకే, ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఫాలో అవ్వడమే కాదు, బాగా నేర్చుకోవాలి, మీరు రాణించాలి. అదే చెప్తున్నాను సార్ నేను. నెక్స్ట్ మీరు మళ్ళీ ఇలాంటి జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు
తెలుగులో కాకుండా మొత్తం ఇంగ్లీష్ లోనే నేను మాట్లాడాలి అని నా కోరిక. సాధిస్తారు కూడా. ఓకే, అది మరి మీరు క్షమా మేడం నాకు చెయ్యాలి ఆ విషయం చెప్పడానికి నేను వచ్చాను లైవ్ లో. ఎస్ 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 మేము ఉన్నామమ్మా, మేము సపోర్ట్ చేస్తాం. ఓకేనా, మేము సపోర్ట్ చేస్తాం, నేర్పిస్తాం. ఓకే మా, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. 4 మాటలు మాట్లాడినందుకు మీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా, గుడ్ మార్నింగ్ మా. పేరుమా ప్రేమ సార్. ప్రేమలత. అమ్మా చెప్పమ్మా. ఉండండి. రమాదేవి ఏదో ఒక్క మాట మాట్లాడుతుంది. అమ్మా రమాదేవి చెప్పమ్మా. నమస్కారం అండి, నేనండి రమాదేవి గారి అబ్బాయిని. అబ్బాయి, ఓకే. బాబు నమస్తే నాన్న. ఓకే బ్రదర్, చెప్పండి మా, చెప్పండి. అంటే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే మా మదర్ ఎప్పటి నుంచో మమ్మల్ని అడుగుతున్నారు, మాకేమైనా నేర్పిరా ఇంగ్లీషు, ఎక్కడికైనా ఇండిపెండెంట్ గా వెళ్ళాలంటే అవ్వదు అది ఇది అని. మాకేమో టైం కుదిరేది కాదు, అటు ఇటు తిరగడం, తెలుసు డిస్టెన్స్ అంతా హడావిడిలో అయిపోతాయి. కానీ మా మదరే చెప్పాలంటే తన ఇంట్రెస్ట్, తన పట్టుదల, తను వెతుక్కున్నారు, మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, మీతో క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. అంటే నాకు బాగా అనిపించింది యాక్చువల్ గా. తన ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా మీరు దొరికి, లైక్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తున్నా కదా, అంటే కాల్స్ అయ్యేటప్పుడు చూస్తాను, క్షమా మేడం చెప్పేటప్పుడు అన్ని చాలా ఇంట్రెస్టింగ్ అవుతాయి. అంటే లైక్ ఇంటరాక్టివ్ సెషన్స్ లాగా అనిపిస్తాయి. మామూలుగా నాకు తెలిసిన కోర్సులు ఏంటంటే చెప్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే కదా. డబ్బులు పెట్టారా, మేము మెటీరియల్ ఇచ్చామా, క్లాసెస్ చెప్పామా, వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటుంది. కానీ ఇంత ఇంటరాక్షన్ నేనైతే మామూలు చూడలేదు. ఇక్కడ మాది ఎలా ఉంటుందంటే బ్రదర్, పిన్ టు పిన్ ఇంటరాక్ట్ ఉంటుందండి. మీతో మాట్లాడడం తెలుసుకోవడం విషయంగా వెళ్తాం, కానీ మా ఇష్టం వచ్చినట్లు దొబ్బుకుంటూ పోవడం అండి ఉండదు. అందుకే ఇంతమంది ప్రేమిస్తున్నారండి. నాకు బాగా అనిపించాయి మా మదర్ మాట్లాడేటప్పుడు. ఇంకా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే, మా మదర్ ఇప్పుడు ఒక్కరే వెళ్ళి ఎయిర్పోర్ట్ లో తనే కమ్యూనికేట్ చేసుకొని తనే ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. మంచి మాట. ఆల్రెడీ ఒక్క ట్రావెల్ కూడా చేశారు. వెరీ గుడ్. తనకి ఏంటంటే ఇంటరాక్షన్ కి ఎక్కడ తను ఇప్పుడు భయపడట్లేదు. లైక్ ఓకే నాకు లాంగ్వేజ్ రాదు, వీళ్ళకి ఎక్కడైనా వేరే స్టేట్ లో మాట్లాడాలన్న ఇబ్బంది అనే ఇది లేదు. ఇప్పుడు తను కాన్ఫిడెంట్ గా ఒక్కతే వెళ్ళొచ్చేస్తారు. ఇప్పుడు అంత ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఏ లెవెల్ వరకు వెళ్తారు అనేది పక్కన పెడితే, నేను చూడాలనుకున్న కాన్ఫిడెన్స్ మా మదర్ లో మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. అఫ్ కోర్స్ తను ఇండిపెండెంట్ గా ఉంటారు, అది ఒకటి. ప్లస్ ఈ భయం ముందు ఉండేది, బట్ నౌ షీఈస్ వెల్, ఐ కెన్ సే షీఈస్ వెల్ మచ్ ఇంప్రూవ్డ్ యాక్చువల్లీ. I think she has improved something a lot. థాంక్స్ క్షమా మేడం, ఇద్దరికి థాంక్స్ చెప్పాలి. నాకన్నా క్షమా మేడం కి చెప్పాలి మీరు. అది మీరు ఒక ప్లాట్‌ఫామ్ అయితే ఆవిడ ఒక ఇది అనుకోవాలి. అంతే. మీ మీద నాకు ఇంకొక కోపం ఉంది సార్. లేదమ్మా, మనం ఇద్దరం కొట్లాడుకుందాం. లేదు ఓకే లేదు, ఉండాలి కొంచెం. మనం ఇద్దరం ఉంటేనే మీరు బాగుపడాలి నాకు. అది సంతోషం. ఎందుకో కాదు, మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా నాకు మాత్రం మీకు నేర్పించే పక్క కావాలి, అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. మంచిది నాన్న. మీరు మమ్మల్ని తిడుతున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే నేను నేర్చుకోవాలనే కదా సార్. అంతేమా, మనం పర్సనల్ ఎనిమిది కాదు కదా, అందుకని చాలా సంతోషం. నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కాకపోతే కొన్ని పర్సనల్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా చెప్పారు కదా, హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని గబుక్కుని ఇది అవుతాను నేను. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు క్షమా మేడం కి మరీ థ్యాంక్స్ సార్. మా అందరి తరఫున, మా గ్రూప్ అందరి తరఫున, పాపం వాళ్ళు వీలవ్వలేదేమో, మేమందరం కూడా చాలా ఇదిగా ఉంటాం. మా గ్రూప్ వాళ్ళందరూ కూడా మీ గురించి బాగా, క్షమా మేడం గురించి బాగా ఇది చేస్తాము. మీ గురించి మీరు అలా తిట్టబట్టే మేము ముందుకే. లేదమ్మా, మీరు బాగుపడతారమ్మా, అందరూ బాగుపడతారు నాన్న, అందరూ బాగుపడతారు. యూ ప్లీజ్ గో ఇన్ మై వర్డ్స్, నా పదాలు విని నా దారిలో వెళ్ళండి. యూ విల్ బికమ్ ఎ గుడ్ ఇంగ్లీష్ స్పీకర్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ అమ్మా. మీ అబ్బాయికి ధన్యవాదాలమ్మా. అందరికి. ఓకేమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా, ఓకే నాన్న, ఓకేమ్మా, బాయ్. ఓకేమ్మా, ప్లీజ్ కంటిన్యూ. రండమ్మా, ఇంకొకరు రండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరు? ఒకరు సుమత. ఎవరు? సుమతక్క. రామ్మా తల్లి, హౌ ఆర్ యు? ఓకే, ఒక సెకండ్. సుమతి మాట్లాడుతోంది, వినాలి, అందరు వినాలి. మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన నుండి ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అయినా సార్. మీ బుక్స్ చాలా బాగున్నాయి. మీరు ఆన్లైన్ లో చాలా బాగా చెప్తున్నారు మాకు. మేము ఇంట్లో కూర్చొని మీ టైం ఎప్పుడు అవుతుందా అనే ఈవినింగ్ 9 మా బ్యాక్ సార్.
అవును. ఓకే. ఆయన ఎప్పుడైతుందా క్లాస్ స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము. ఓకే. సో బాగా చెప్తున్నారు. మీరు వచ్చి ఎన్ని రోజులైంది? మీ డెవలప్మెంట్స్ ఏంటి నన్ను అది చెప్పండి. నేను జాయిన్ 5 నెలలు అవుతుంది సార్. ఓకే. 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 బేసిక్స్ అంతా నేర్చుకున్నా సార్. ఓకే. ఓకే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మీ మీటింగ్ వరకు ఇంగ్లీష్ లో మాట్లాడాలమ్మా, మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. ఎస్ యూ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. ఓకేనా? అది చిన్న పిల్లలకు వాళ్ళు నేర్పించినట్టు మాకు బేసిక్స్ దగ్గర నుండి చాలా ఓపికగా చాలా చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ అలాట్. ఓకే, నెక్స్ట్ నాన్న ఇంకా వేరే వాళ్ళు రండమ్మా. రండమ్మా, ఎవరన్నా మాట్లాడాలి ఉంటే చెప్పమ్మా. జయశ్రీ మేడం, జయశ్రీ మేడం ఉండాలి, అందరూ ఊకో ఉండాలి. పెద్దమ్మా మాట్లాడు. ఉండు, జయశ్రీ మేడం మాట్లాడుతుంది. అమ్మా చాలా ప్రాణం. అవునమ్మా. నాకు 60 years, కానీ నేను మీ యొక్క నేర్పించే విధానానికి చిన్నపిల్లనైపోయి నేర్చుకుంటున్నాను. మీకంటే నాకు మరీ ప్రాణం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు మీ వీడియోస్ తోనే స్పెండ్ చేస్తాను. టోటల్ వీడియోసే. ఓకే. 9 o'clock ఎప్పుడు అవుతుందా, సుమతి, గణపతి వీళ్ళందరినీ ఎప్పుడు కలుస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఒక స్కూల్ పోతున్నట్టుగా, ఒక పిల్లలు స్కూల్ పారిపోతున్నట్టుగా. అదేగా. ఓకే. చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఓకే. సో అమ్మ వయసు, అమ్మ పెద్దమ్మ, మాకు 60 ఏండ్ల వయసు అమ్మ. ఏమ్మా, ఆమె చూడండి 24 hours రాము సార్ వీడియోలు ఉంటాయి, బుక్స్ అన్న ఉంటాయి. ఆమె కథ అదే. ఇంతకంటే అదృష్టం ఏముంది? అదే కదా. ప్రయాణాల్లో, జర్నీలో ఎక్కడ పోయినా సార్, రామ్ సార్ అంటదంట. రామ భజన చేస్తుంది అమ్మ, రామ భజన ఉదయం నుంచి రాత్రి వరకు. ఓకే. సో అలాంటి పరిస్థితి ఉంది జయశ్రీ మేడంది. థ్యాంక్ యూ అమ్మా జయశ్రీ మేడం. నన్ను ఒక కొడుకులా భావిస్తూ నా పుస్తకాలు, నా వీడియోలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. రైట్ అమ్మా. ఇంకా ఎవరైనా రండి. గుడ్ మార్నింగ్ సార్, సరస్వతిని. సరస్వతి రండమ్మా. ఒక్క సెకండ్ అమ్మా. సరస్వతి మాట్లాడుతోంది, వినాలి. సార్ మీకు రాయగలుగుతున్నాను చాలా వరకు, పర్వాలేదు. ఇప్పుడు సెలవుల్లో వచ్చిన పిల్లలే కూడా రాస్తున్నా సార్. ఒకప్పుడు పెన్ను పట్టాలంటే చెయ్యనికి సార్, చాలా భయం. ఓకే. ఇప్పుడు ఓకే, రాయగలుగుతున్నావు. ఒకప్పుడు పెన్ను వణికేదా, చెయ్యి వణికేది. ఓకే. ఎలా రాయాలి ఏంటి అనేసి పెన్ను పట్టేది, కానీ రాయాలంటే వాళ్ళకి వెళ్ళదు, సైన్ ఉండేది. అవునమ్మా. ఓకే. అన్న అన్నారు, అసలు నీకు ఈ జాబ్ ఎట్లా వచ్చింది ఏంటి, అసలు రాయటం రాదు, నువ్వు పక్క తప్పరాదు, నీకోసం చేస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, జాబ్ చేస్తున్నారు కదా అక్కడ అంటున్నారేమో. ఓకే. కానీ కూడా చాలా బాధపడ్డా సార్. ఈ రోజు రాయగలుగుతున్నా, తెలుగు మట్టి కాకుండా ఇంగ్లీష్ కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నా. రావాలి. ఏ టీచర్ దగ్గరికి వెళ్తున్నానన్నా? ఆరాధన మేడం గారు. ఆరాధన దగ్గరికి వెళ్తున్నారు. ఎలా చెప్తున్నారు ఆరాధన గారి గురించి చెప్పండి ఒక 2 మాటలు. ఆరాధన మేడం గారు చాలా మంచిగా చెప్తున్నారు సార్. మమ్మల్ని కూడా మర్చిపోయిన అక్షరాలు కూడా మరి గుర్తు చేసి చెప్తున్నారు. మీరు ఇలా పలకాలి, పలకే విధానం ఇది, పలానా అక్షరానికి ఇలా పలకాలి అని చాలా మంచిగా చెప్తున్నారు. ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు సార్. మా బాబు కూడా స్కూల్ దసరా హాలిడేస్ కి ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పదాలు నేను కూడా చెప్పేది. అందులో మీ పంపిన బుక్లో చూసి కూడా మా బాబుకి చెప్పడం చేయడం చేసిన. క్లాస్ గా నువ్వేం చదవలేకపోతాను, నేను నిన్నగాక మొన్న ఎండాకాలం చూసారా అమ్మ ఏమంటుంది తెలుసా? ఇప్పుడు అంటే హాస్టల్లో ఉన్నాడేమో బాబు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమైతుంది, ఆ పిల్లలకి ఈ అమ్మ చదివిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏమి రానామే, ఈరోజు ఈ పిల్లలకి ఆమె చదివిస్తుంది. ఇంకోటి, నువ్వు అప్పటి నుంచి పోతున్నావు, నేను ఈ 2-3 నెలల్లోనే ఇంతవరకు పికప్ అయి చదివిస్తున్నాను చూడు అంటుంది. అంతేనా కదమ్మా? వెరీ గుడ్, సూపర్ అమ్మా, మంచి మాట తల్లి. వెరీ గుడ్. ఓకే, అలాగే ఉండాలి. టీచర్ గురించి నీ అభిప్రాయం చెప్పు మరి. ఓకే. ఓకే, సౌండ్ రాలేదు, దగ్గర పెట్టుకొని చెప్పిట్టావా? ఓకే. అవును సార్. ఓకే, సరే. ఓకే అమ్మా, మరి రైట్. థ్యాంక్ యూ. మంచిగా రావాలని కోరుకుంటున్నాను.
కోరుకోవాలమ్మా. మంచిగా నేర్చుకో, ఏం కాదు, మేము ఉన్నాం. ఓకేనా? సరే, ఓకేమ్మా, ధన్యవాదాలమ్మా, ఏం కాదు. ఓకే, నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. ఎవరుమా పేరు? హబీబునిసా సార్. హబీబునిసా మీ అవుమా. సలాం అలైకుం. ఓకే, బోలియమ్మా, బోలియో. చెప్పండి, ఏంటి సంగతులు? నాకు ముందు బాగానే వచ్చేది, కొంచెం చదివేదాన్ని సార్. మా మ్యారేజ్ కాకముందు కొంచెం ఇంగ్లీష్ కూడా మా ఇంట్లో స్కూల్ లాగానే సార్. అవును, అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మీది కదా? అవును, నాకు వచ్చేదే, కానీ మ్యారేజ్ అయిపోయినా కానీ ఇంకా అడిచిపెట్టేసాను. ఇక్కడ ఎవరు అంతా ఈ పనులు ఆ పనులు, పిల్లలు బాగా పిల్లలు మ్యారేజ్ అయినాక ఇంకా నేర్చుకోవాలని అనుకున్నాను నేను. మీరు ఈ వీడియోలు చూసి మా పాప ఉండి నేనే చేర్పించాలని మీతో మాట్లాడి. ఓకే, ఓకే, మేడం సార్, మేడం బాగా చెప్తారు, అన్నీ వచ్చి సార్. ఓకే, అభిమన్యు మైక్ ఆన్ కరో మా. మైక్ ఆన్ కరో, మైక్ ఆన్ చేయండి అమ్మా, బంద్ అయింది. మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లో వాళ్ళు వేరే వాళ్ళు నాకు అర్థం కూడా అవుతుంది, కానీ నేను చెప్పలేను తిరిగి. అవును, ఓకే. స్కూల్స్ అన్ని తెలుసు సార్, ఇవి హెప్లిమర్స్ అవన్నీ ఎట్లా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇవన్నీ ఎలా ఇది చేయాలో కూడా తెలుసు, కానీ మాట్లాడడం రాదు. అవును, మేడం బాగా చెప్పారు. ఒకటేమంటే మీదేం లైక్ అంటే మా బ్రదర్ ఉన్నారు, మీలాగానే చెప్తారు బాగా, వాళ్ళు వచ్చినట్టు చెప్తారు. మ్యాథ్స్ అనమాట ఆయన. అవును, మీ వయసే ఉంటుంది మా బ్రదర్ కూడా. ఓకే, ఓకే. ఆ తర్వాత హెడ్ మాస్టర్ అని, స్కూల్ హెడ్ మాస్టర్. కానీ బాగా మీ ఆయన పిల్లలకు వచ్చినట్టు సార్ అంటే పిల్లలు అంత నందాల్లోనే పేరు ఆయనది. ఓకే, అట్లా మీలో అదే చూశాను నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ తమ్ముతో పోల్చారు, సంతోషం తల్లి. ఓకే, సరే. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత మేడం గారు మళ్ళా మీరు ఏం నేర్చుకున్నారు, మేడం గారి గురించి చెప్పండి ఒక 2 మాటలు. అవును, మేడం చెప్పినవి బాగా చెప్పినారు, బాగా వచ్చేసింది మాకు మేడం చెప్పినవి. ఓకే, ఓకే. చిన్నగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎలా ఇది చేయాలనేది కూడా చెప్పారు, ఎలా రాయాలా, 2 ఆబ్జెక్టులు వచ్చినా ఎట్లా రాయాలా అనేది కూడా బాగా నేర్పించినారు. బాగా క్షమా మేడం మాత్రం బాగా చెప్పి బాగా మాకు పునాది బాగా వేశారు. ఏమంటే మీరు చెప్పేదానికి మేడం మీరు ఏమంటే వీళ్ళకు నేర్పాలా, వీళ్ళకి వచ్చే వరకు వదిలేకున్నట్టు చేస్తారు మీరు. ఒక వర్డ్ కూడా అట్లా పలికిస్తారనమాట, అది ఒకటి లైక్. అంతే 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 అంతే. యాజ్ ఎ టీచర్ గా నా పని కదమ్మా, నా డ్యూటీ అది. అలాగే, ఎందుకంటే మా ఇండ్లలో కూడా అలాంటి టీచర్సే అలాంటి పేరు, అందుకే నాకు ఒక లైక్ అనమాట. అంతే, ఇలా చెప్పే వాళ్ళంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీడియోలు చూసి కూడా నేను కూడా ఇట్లానే ఫాలో అయ్యాను. మీరు మాట్లాడుతున్నారు చూడ, కాన్ఫిడెంట్ లెవెల్ కి అప్రిషియేట్ యూ అభిమన్యు గారు. సంతోషం అమ్మా, అది మనకు కావాల్సింది. అది రావాలనుకుంటున్నాను మేడం. అంతే 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 అంతే. నాకు ఇంగ్లీష్ లో కొంచెం మాట్లాడడానికి, ఇంకా మా పిల్లలు అక్కడ వెళితే ఏమంటే వాళ్ళకి అక్కడంతా ఇంగ్లీషే ఉంటుంది. అక్కడ అపార్ట్మెంట్స్ లో కదా, వాళ్ళందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటారు. ఇంకా నేనైతే మొహాలు చూసినట్టు అనిపిస్తుంటది. కానీ నెక్స్ట్ టైం యూ మస్ట్ స్పీక్ దేర్ ఇన్ ఇంగ్లీష్, రైట్? ఓకే, ఎస్. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. మా సమ్మగారికి ఏమన్నా ఒక మాట చెప్పు మరి. అదే చెప్తున్నా కదా, మేడం బాగా చెప్పినారు కాబట్టి మాకు ఇంతవరకు వచ్చే రాగలిగాము. బాగా పునాది వేశారు మేడం. కానీ మేము అన్ని ఎట్లా రాయాలా, ఎట్లా ఇది చేయాలన్నది బాగా గుర్తొచ్చినట్టు అయిపోయినాయి మాకు. మర్చిపోలేదు, ఈ మనసు రాలేదు, అయినా కానీ మర్చిపోలేదు, బాగా గుర్తున్నాయి. మేడంకి థ్యాంక్స్. ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా. ఒకరే. గుడ్ మార్నింగ్ సార్, సుజాత గౌడ్. మాట్లాడమ్మా సుజాత. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ లో నాకు ఇంగ్లీష్ ఏం రాలేదు సార్. ఓకే, మీ ఇన్స్టిట్యూట్ లో జస్ట్ 2 years బ్యాక్ జాయిన్ అయ్యాను సార్. ఓకే, నాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే, ఇప్పుడు గుజరాత్ ప్రమోషన్ పొందాను సార్. గుజరాత్ ప్రమోషన్, వెరీ గుడ్. ఓకే, కారణం మీరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, దెన్ వాట్ అబౌట్ యువర్ కెరీర్? అయితే ఓకే, దెన్ కానీ దానికి కారణం మీరే సార్. 100% నేను చెప్పగలుగుతాను సార్, బల్ల గుద్ది చెప్పగలుగుతాను. ఓకే, ఎక్కడ ఏ స్థానంలో ఉంటే ఫస్ట్ లో ఎలా ఉంటివి, తర్వాత ఎలా ఏంటి ఏం కథ? ఫస్ట్ లో అసలు ఏమి రాలేదు సార్, నాకు 0. వాళ్ళు మాట్లాడితే నోరెళ్ళ పెట్టేదాన్ని, ఇంగ్లీష్ మాట్లాడుతుంటా. యూట్యూబ్ చూసాను, యూట్యూబ్ లో రాము సార్ స్పోకెన్ ఇంగ్లీష్ అని వచ్చేసింది.
ఓకే అసలు ఏంది ఇదేందని ఓపెన్ చేసి చూసేసరికి అసలు మీ రిసీవ్నెస్ బాగుంది సార్, సూపర్ ఉంది మీ రిసీవ్నెస్. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. నేనున్నా అమ్మ అని ధైర్యం ఇచ్చారు సార్ మీరు. అంతే 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 ఓకే మారులేదు సార్, చెప్పలేము సార్ మేము అసలు. అంతే అంతేమ్మా ఓకే. దాని వల్ల ఇప్పుడు ప్రమోషన్ పొందాను సార్. పర్ మంత్ 1 lakh సంపాదిస్తున్నాను. సూపర్ అమ్మా. అమ్మా వింటున్నారా, ఆమె పని చేసుకుంటూ ₹1,00,000 సంపాదిస్తుంది. అంటే సరే మా ఇంగ్లీషా మేము నేర్చుకున్నాను కాదు, ఒక ఆడ మనిషి అయ్యింది. మీరే సార్ అమ్మా వాళ్ళు వినండి, మా సుజాత గౌడ్ అంటుంది ₹1,00,000 సంపాదిస్తుంది ఒక ఆడ మనిషి. నాకు అది చాలా లైక్ అమ్మా. సుజాత గౌడ్ నువ్వు ఇలాగే ఉండాలి, ప్రేమతోనే ఉండాలి నాన్న, నువ్వు బాగా ఎదగాలి. ఈరోజు 1,00,000 కాదు ఇంకా 5 lakhs కానీ 10 lakhs కానీ సంపాదించుకొని మంచిగా ఉండాలి, మంచి లైఫ్ని లీడ్ చేయాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ ప్లీజ్ గో అహెడ్ ఇన్ యువర్ కెరియర్. ఓకే అది అంతకంటే ఏం లేదు, నథింగ్ టు టాక్ టు అబౌట్ ఇట్. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఓకే నాన్న వేరే వాళ్ళు రండి. సురేఖాంత్ సార్ నేను. సురేఖ గారు అమ్మా. గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ లో 1 month అయింది సార్ నేను జాయిన్ అయ్యి. ఓకే చాలా బాగా చెప్తున్నారు. కాకపోతే నేను పిల్లలు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలని నాకు బాగా ఉండేది, చాలా కోరికగా ఉండేది. స్పోకెన్ మాట్లాడాలి, ఎక్కడికన్నా వెళ్తే నేను ఇంగ్లీషు పిల్లలతో మాట్లాడిచ్చేదాన్ని. అంటే నాకు అర్థం అవుతుంది సార్, అన్ని చదువుతాను, తెలుగు అంతా అర్థం అవుతుంది దాంట్లో, ఇంగ్లీష్ చదివినా మళ్ళీ మాట్లాడలేకపోయేదాన్ని. ఇప్పుడు మేడం చెప్పేదాన్ని బట్టి నాకు కాన్ఫిడెన్స్, నేను ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలను అనే దానిలోకి వచ్చేసాను నేను. నేను మీ వీడియోస్ చూసి జాయిన్, ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకుందామంటే హెల్త్ ప్రాబ్లమ్స్ సార్ నాకు కొంచెం 54 years. అందుకని మీ వీడియోస్ చూసి మీది చాలా బాగుంది వీడియోస్ అని పవిత్ర నేను చూసుకుని స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అయ్యాను సార్. నాకు చాలా బాగా నచ్చింది. వచ్చి ఎన్ని రోజులైంది, మీ డెవలప్మెంట్ ఏంటి? 1 month అయింది సార్. 1 month అయింది. 1 month నాకు చాలా ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది అని అనిపిస్తాను మేడం చెప్పేదాన్ని బట్టి. మేడం అర్థం కాకపోయినా మళ్ళీ అడిగినా కూడా చెప్తున్నారు, మళ్ళీ చెప్తా ఉంటారు, మళ్ళీ చెప్తారు. అడిగినా కూడా మళ్ళీ కాదు మేడం నిన్నటిది అర్థం కాలేదు మళ్ళీ రివిజన్ చేయండి అన్నా కూడా చెప్తారు మేడం. ఓకే చాలా బాగా మేము కూడా ఇంట్లో కూడా మీ వీడియోస్ అవి వింటున్నాం సార్ బాగా. మళ్ళీ వెనక హోంవర్క్ ఇస్తారు మేడం, అవి చేస్తున్నాము, అన్ని బాగా తరువుగా చేస్తున్నాము, ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు నాకు. ధైర్యం అయితే వచ్చింది కదమ్మా సురేఖ గారు. అది వరకు అసలు మాట్లాడాలి అంటే ఎదురు సమాధానం చెప్పాలని చెప్పలేకపోయేదాన్ని సార్. ఎక్కడికన్నా వెళ్ళినా, షాప్స్ కి వెళ్ళినా, హైదరాబాద్ అటు బెంగళూరు వెళ్ళినా ఇంగ్లీష్ లో మాట్లాడితే పిల్లలు మాట్లాడేవారు. ఇప్పుడు నాకు వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. మేడం చాలా బాగా చెప్తున్నారు మాకు మాత్రం. అదే కదా చిన్నపిల్లలకి చెప్పినట్టు మా పిల్లలు చిన్నప్పుడు ఎట్లా చెబుతారో స్కూల్లో టీచర్స్ అట్లా చెప్తున్నారు. ఓకే సో మీరు సార్ మేము నేర్చుకోవడం కూడా అలా నేర్చుకుంటున్నాం చాలా బాగా. మొదటి నుంచి గ్రామర్ కూడా చాలా బాగా చెప్తున్నారు, బేసిక్ దగ్గర నుంచి నేర్పిస్తారు కాబట్టి హ్యాపీగా నేర్చుకోండి. మేడం కి చాలా బాగా నచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ అమ్మా. మేము ఫస్ట్ బుక్స్ కూడా తీసుకున్నాను యాక్చువల్ గా నేను. అవును బేసిక్ లెవెల్ కూడా ఉన్నాయి, అవి వచ్చు స్పెల్లింగ్స్ అవి అని చెప్పి నేను గ్రామర్ అండ్ స్పోకెన్ లో జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్. సో వచ్చినందుకు మీరేమి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఉన్నాం అంతే కదమ్మా? చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది ఉండేది, నాకు ఆన్లైన్ చాలా బాగా నచ్చింది. ఓకే సో ఇప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ అయితే పెరిగిపోయింది, ఇబ్బంది లేదు. ఓకే అమ్మా రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య, పెద్దమ్మా బాగుండవు, బాగా నేర్చుకో మేము ఉన్నాం. ఓకేనా రైట్ మా రండి, ఇంకొకరు రండి మరి. ఎవరన్నా ఉన్నారా ఇంకా? సరే అమ్మా సౌండ్ ఎక్కువ వస్తుంది తల్లి, అబ్బాబాబా సౌండ్ ఎక్కువ వస్తుందమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఉండండి అమ్మా ఒక్క నిమిషం. ఎస్ గుడ్ మార్నింగ్ శశికళ గారు, చెప్పమ్మా. బాగున్నాం సార్. బాగుందమ్మా, చెప్పాలి పెద్దమ్మా. హౌ ఆర్ యు? థ్యాంక్ యూ చెప్పాలి. ఏం కథ, ఎలా ఉంది మా ఇన్స్టిట్యూట్? ఓకే ఏ టీచర్ దగ్గరికి వెళ్తున్నావు? అనుష మేడం. మరి ఇప్పుడు అనుష మేడం ఇంతకు ముందు తెలుగు నేర్చుకుంది, నీకు తెలుగు ఫస్ట్ ఆమె. రైట్. సో ఆరాధన గురించి చెప్పు, తర్వాత అనుష గురించి మాట్లాడదాం. ఓకే తెలుగు మొత్తం నేర్చుకున్నావా? తెలుగు బాగా వస్తుందా? తెలుగు బాగా నేర్చుకున్నావా? రాయడము, చదవడము, స్పెల్లింగ్స్ అన్ని నేర్చుకున్నావా?
వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అనుష మేడం గురించి చెప్పండి. ఇప్పుడు 3 రోజులే సార్ మేము వెళ్ళి. అనుష మేడం ఓకే ఓకే. అనుష మేడం కూడా బాగా చెప్తుందా? వెరీ గుడ్, బాగా చెప్తున్నా సార్. అది సో అందరికి ఒక తల్లి అయితే నీకు 2 తల్లులు మా దగ్గర, ఆరాధన అనుష. అది ఓకే, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ తల్లి. మా 2 టీచర్లకి మరి నువ్వు థ్యాంక్స్ చెప్పవా? మరి ఏంది కథ చెప్పాలి. రైట్. అమ్మా అనుష, అమ్మా ఆరాధన గారు, మీ ఇద్దరికి థ్యాంక్స్. పాపం పెద్ద ఆవిడ, ఎంత వయసు ఉందో తెలీదు, మా అమ్మ లాంటిది. సో ఆమెకు నేర్పిస్తున్నారు మీరు. శుభమమ్మ, సంతోషము, అందరూ బాగుండాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా మాట్లాడే వాళ్ళు? నమస్తే మా పేరుమా? నా పేరు రమా సార్. రమాదేవి కదమ్మా. ఓకే చెప్పు నాన్న. అమ్మా సౌండ్ దగ్గరుండి పెట్టుకొని మాట్లాడమ్మా. అదే 3 రోజులు అయింది సార్ నేను జాయిన్. అయ్యో, కొత్త మనిషి మీరు ఇంకా. ఓకే, కొత్త ఇన్స్టిట్యూట్, కొత్త మనుషులు. ఓకే రైట్. ఆరాధన మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. అవును, ఆరాధన దగ్గర వెళ్తున్నారు. ఓకే. ఫస్ట్ అంటే 3 days బ్యాక్ అయితే నాకు తెలుగు చదవడం మాత్రమే వచ్చేది సార్, కానీ రాయడం. ఓకే అవునమ్మా. ఓకే. నిన్న మేడం చెప్పాడు సార్, అలా కాదు కొంచెం ఆలోచన చేసి మీరు రాయని చెప్పారు సార్. నిన్న నాకు చాలా ధైర్యం వచ్చింది సార్, కొంచెం అలాగే నేను నేర్చుకుంటూ ఉన్నాను సార్. అంతే అంతే అంతే. కొత్తగా కాబట్టి అమ్మా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఎదుగుతానన్నా. ఇంకా 2 days 3 days అయింది కాబట్టి మీలో కాన్ఫిడెంట్ లెవెల్ అయితే ఉంది. అలాగే డెవలప్ చేసుకోండి అన్న. ఓకేనా? అది చాలా థ్యాంక్స్ సార్. సో మీ దగ్గర నిజం చెప్పాలంటే మీరు ఏం చెప్పడానికి కూడా నా దగ్గర మాటలు లేవు సార్. ఓకే ఓకే, కానీ నేర్చుకోవాలమ్మా, నేర్చుకోవాలి, మంచిగా ఎదగాలి. ఇంకొక ట్రిప్ లో నెక్స్ట్ టైం బాగా ఇంకా క్లారిటీగా మాట్లాడదులేమ్మా. ఓకేనా? అది మంచిగా డెవలప్ అయ్యి మాట్లాడదు. ఓకేనా? రైట్. ఓకేనా? ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మా. ఓకే, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయిపోయిందిరా. గుడ్ మార్నింగ్ మా. పేరు? సువర్ణ సార్. సువర్ణ చెప్పనా? నాకు అసలు ఈ ఇంగ్లీష్ అంటే ఏమీ తెలియదు, కన్ఫ్యూజ్ మొత్తం సార్. ఓకే. అప్పుడు నేను నేర్చుకోవాలనుకుని ఒక యూట్యూబ్ చూసాను సార్. యూట్యూబ్ చూస్తుంటే నేను ఒక వీడియో చూసాను సార్. ఓకే. ఉండేది మొత్తం పోయేటట్టు అయిపోయింది సార్. అమ్మ ఇంగ్లీష్ జోలికి వెళ్ళొద్దు ఇంకొకసారి అనుకున్నా సార్ నేను. ఓకే అనుకొని అప్పుడు నేను ఆ యూట్యూబ్ చూసినప్పుడు లింకులు వస్తాయి కదా సార్, అప్పుడు వచ్చింది ఒకటి. ఓకే, నాది అలా చూసావు. ఓకే ఫైన్. మళ్ళీ ఒక వీడియో వస్తుంది, నాకు మళ్ళీ తలనొప్పి తెప్పిస్తుంది అని నేను 2 సార్లు దాన్ని కిందికి మీదకి అనేసిన సార్. ఓకే. ఆ తర్వాత ఏదో ఒకటి ఓపెన్ చేసి చూద్దామని చూసాను సార్. ఓకే. అప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది. ఓకే, ఆ వీడియో ఎవరిది? మీరే సార్, రాము స్పోకెన్. రాము సార్ జలగ పట్టుకున్నాడు నిన్ను ఇంకా అప్పుడు. ఓకే. ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే బాగుంటుంది అని నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఒక వీడియో చూసే. అవును సార్, నేను ఆ వీడియోని చూసినప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని అప్పుడు నాకు అర్థమైంది సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, అప్పుడు నేను మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి బుక్స్ తీసుకున్నాను. నాకు ఆ బుక్స్ బాగా అర్థమవుతున్నాయి, క్లియర్ గా ఉన్నాయి సార్. వెరీ గుడ్. ఓకే ఓకే. తర్వాత ఏ టీచర్ దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు? మీరే కదా సార్. నా దగ్గరికి వస్తున్నావు. ఎక్కడ, ఏ టైంకి? 9 కి సార్. ఓకే, సో ఇప్పుడు మీరు గ్రామర్ మీదకి వెళ్తూ ఉన్నారు. అవునా? సో నీకు ఫస్ట్ లో నీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకు ఫస్ట్ లో అంటే కన్ఫ్యూజ్ ఉండి నేను నేర్చుకుంటానా అని డౌట్ గా ఉండేది సార్. ఓకే. ఇప్పుడు తర్వాత మీరు చెప్పే విధానం బట్టి ఇప్పుడు నేను నేర్చుకోగలను అనిపిస్తుంది సార్. ఓకే, సో ధైర్యం అయితే వచ్చింది, 4 ముక్కలు మాట్లాడగలుగుతున్నావు ఏనా? సో అది ఇంకా మంచిగా ఎదగాలి. నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? అది సో స్పోకెన్ ఇంగ్లీష్ లెవెల్ పెరగాలి. ఓకేనా? అది మా. ఓకే, వెరీ గుడ్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే చెప్పు. ఓకే సార్, నేను హ్యాపీగా ఉన్నానంటావా? ఏమైనా బాధగా ఉందా? చెప్పండి. చాలా బాగా చెప్తున్నారు, బుక్స్ చాలా బాగున్నాయి, మాకు బాగా అర్థమవుతుంది, మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగినాయి సార్. థ్యాంక్ యూ అమ్మా, ఇలాగే ఉండి తల్లి, బాగా నేర్చుకో. ఓకేనా? రైట్. ఓకే, ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా? నమస్తే నమస్తే. ఉండండి, ఒక జెంట్స్ కూడా అవకాశం ఇద్దాము. గణేష్ మాట్లాడాయా? నమస్తే నాన్న. ఫస్ట్ నాకు ఇంగ్లీష్ అంటే ఏమీ తెలియదు సార్ అసలు. ఓకే.
నెక్స్ట్ అలాగా తర్వాత మీరు చూసిన తర్వాత మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత అలా ఇప్పటికి కూడా నేను కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను సార్ బాగా. కొంచెం సౌండ్ సరి రావట్లేదు గణేష్, కొంచెం ముందు పెట్టుకో. ఇంగ్లీష్ అంటే ఏమి తెలుసు సార్ అస్తా. ఓకే. యూట్యూబ్ ఛానల్ ఇవి చూసిన తర్వాత బాగా నేర్చుకోగలుగుతుంది సార్ బాగా. ఓకే. నైట్ క్లాస్ కూడా మీకు చెప్పడం కూడా చాలా బాగా అర్థమయ్యేటప్పుడు అందరికీ కూడా ప్రాక్టీస్ చేసింది ఇది కూడా చాలా బాగుంటుంది సార్. ఓకే. ఓకే. నేను చదవగలుగుతున్నాను, పైగా ఏదంటే కొద్దిగా అర్థం అవుతుంది సార్ మాకు అన్ని కూడా. ఓకే. 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 సో ఇప్పుడు ఫస్ట్ లో నీ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉండింది గణేష్, ఇప్పుడు ఏంటి మారిందా ఇప్పుడు మనకు దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి? మారింది సార్. నాకు ఇంగ్లీష్ అంటే ఫస్ట్ లో 0 నాలెడ్జ్ సార్. అవును. ఓకే. చదవడానికి వెళ్ళిపోవడం కానీ ఏమి అర్థం చేస్తారు చాలా అర్థం అవ్వడం కానీ అలా 0 నాలెడ్జ్ పంపిస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు 3 నెలలు కూడా మీరు చెప్తున్న కానీ చదవడం ప్లస్ అర్థం అవుతుంది సార్. మీన్స్ అన్ని కూడా అర్థం అవుతున్నాయి. ఆర్టికల్స్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ ఇలాంటివి అన్ని చెప్పడం కానీ అర్థం అవుతుంది. ఓకే. ఓకే. అదేలే. ఓకే. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకొని ఇంకా బాగా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు అవ్వాలి నెక్స్ట్ టైం. ఓకేనా? ఎస్. ఓకే. నెక్స్ట్ ఇంకొకరు ఎవరన్నా మాట్లాడే వాళ్ళు? అనురాధ. నమస్తే. నమస్తే అనురాధ, చెప్పనా? నేను ఈ మంత్ లోనే జాయిన్ అయ్యింది సార్. మీరే మాకు చెప్తున్నారు 9 to 10 బ్యాచ్ సార్. 9 to 10 బ్యాచ్ లో ఉన్నావు, జాయిన్ అయ్యి ఒక మంత్ అయిందా? ఓకే. ఈ మంత్ ఫస్ట్ వీక్ లో జాయిన్ అయ్యింది. ఫస్ట్ వీక్ లో ఇంకా మొన్ననే 10 days ఏమో అయిందిలే. ఓకే. అనురాధ, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్? నా ఒపీనియన్ ఏంటంటే సార్, డైరెక్ట్ గా మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఒకలా ఉంటది సార్. ముందు వేరే చోట నేర్చుకుని మీ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి మీ విలువ ఏంటో బాగా తెలుస్తుంది సార్. అదైతే షూర్ గా చెప్పగలను నేను. మీ విలువ ఏంటో బాగా తెలుస్తుంది సార్. ఈ రోజుల్లో చదువు అంటే బిజినెస్ చేసుకున్నారు అందరూ కూడా, కానీ మీరు అమౌంట్ తగ్గించి ఓన్లీ చదివే చెప్పడం చాలా గ్రేట్ సార్. కానీ ఆ బుక్స్ ఏంటి సార్ బాబు, మీరు ఏ ముహూర్తాన్ని బాహుబలి అని నాకు పేరు పెట్టారో తెలియదు కానీ సార్, ఆ బాహుబలి సినిమా ఎలా బ్లాక్ బస్టర్ అయిందో, మీ బుక్స్ తీసుకున్న వాళ్ళందరూ ఇంగ్లీష్ లో చాలా బ్లాక్ బస్టర్ అవుతారు సార్. అదైతే చూడు సార్. బుక్స్ బాగున్నాయి కదమ్మా, చూసినావు కదా అన్ని? చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది సార్. మళ్ళీ చిన్నప్పుడు రోజుల్లో కొత్త బుక్స్ చేతికి తెచ్చుకున్నంత ఆనందంగా ఉంటది. అవునమ్మా. బుక్స్ అంటే ఒక అభిప్రాయం అమ్మా, బిఫోర్ సీయింగ్ ద బుక్స్ అంటే పుస్తకాన్ని చూడక ముందు నీ అభిప్రాయం ఏముండేది? ఒకసారి అది ప్యాక్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక అభిప్రాయం వేరేగా ఉంటుంది, ఒక రకంగా ఉంటది. అది ఎలా ఉంటది ఒకసారి చెప్పగలుగుతావా? చూడక ముందు అందులో ఏముంటదో అన్ని బుక్స్ లాగే ఉంటదేమో, మనం చదువుకున్న బుక్స్ లాగే ఉంటదేమో అనుకున్నాను సార్. చూసిన తర్వాత చిన్నది కూడా అంత వివరంగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్, బుక్సే కాదు సార్, ఓన్లీ వీడియోస్ లో కూడా నేను చూసిన గ్రామర్ కానీ, ప్రొనౌన్స్ కానీ, నౌన్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ ప్రతి దానికి కూడా పిన్ టు పిన్ క్లియర్ గా. ఇంకోటి ఏంటంటే సార్, ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా మాకు రావాలని నాకు అర్థమైంది సార్. నేను మీ దాంట్లో జాయిన్ అయిన తర్వాత మన మదర్ టంగ్ తెలుగు అయినా సరే మనం రోజు ఏదో మాట్లాడేస్తాం, కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామో తెలుగు కూడా మనకి చాలా అవగాహన ఉండాలని మీ దాంట్లో తెలుగుకి 100% ప్రిఫరెన్స్ ఉంటది. నా పుస్తకాల్లో 100% తెలుగు రాకపోతే రాదు, ఇంగ్లీష్ రాదు. అది ఇంగ్లీష్ కోసం పరిగెట్టే వాళ్ళకి మీరు ఒక అనుమతి సార్. నిజంగా డైమండ్ సార్, నిజంగా. సో మీ డెడికేషన్ మీ వర్క్ కి చాలా గ్రేట్ సార్. నిజంగా నేను నిజంగా అదృష్టవంతమైన ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులు. బై కంపేరింగ్ అబౌట్ ది మనీ, అంటే నా బాహుబలి ప్యాక్ నువ్వు చేతిలో పట్టుకున్నప్పుడు డబ్బుతో పోల్చితే ఎంతవరకు న్యాయం అమ్మా? అసలు డబ్బుతో పోల్చడానికి లేదు సార్ ఆ బుక్స్. నిజంగా చెప్తున్నాను, అది జీవితాంతం మీరు 4,000 కాదు సార్, అది జీవితాంతం ఉపయోగపడేది అయ్యి మా బుక్స్ అయ్యి. నిజంగా డబ్బుతో అసలు సంబంధం లేదు సార్, ఎంతైనా ఇవ్వచ్చు సార్. అంటే నిజంగా చెప్తున్నాను సార్, అంత మెటీరియల్ ఉంది సార్, అంత నాలెడ్జ్ ఉంది సార్. ఆ 12 బుక్స్ లో కూడా నిజంగా అంత మెటీరియల్ ఎవ్వరు ఇవ్వరు సార్. నిజంగా 12 పుస్తకాలు అది తెచ్చిచ్చిన పోస్ట్ మ్యాన్ మధ్యలో ఉంటాడు చూడు, అతనికి ధన్యవాదాలు. అతనికి ధన్యవాదాలు. అది తయారు చేసిన వాళ్ళకి ఇంకా పాదాభివందనాలు సార్. అటు ఇటు పోయి నా దగ్గరికి లేదు సార్, ఇంగ్లీష్ కోసం, ఇంగ్లీష్ అంటే పిచ్చి నేర్చుకోవాలన్న వాళ్ళకి నిజంగా మీరు దొరకడం చాలా అదృష్టం సార్. వేరే ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి మీ దగ్గర మీ విలువ చాలా తెలుస్తుంది సార్. ఇది
నేను ఇక్కడ కథ రావాలి, ముందు ఎన్ని జరిగినాయని లాస్ట్ ఇది కథ రావాలి, ఇక్కడ కథ రావాలి. అంతే 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 ఫైనలైజ్ మన దగ్గరకు రావాల్సిందేనమ్మా అది. ఓకే అదే సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ ఆరాధన, నీ మాటలకు మనస్ఫూర్తిగా చిన్నదానివి ఏమ్మా, మంచిగా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నా అంతే. ఓకేనా? రైట్ నానా, బాగా నేర్చుకోవాలి. ఓకేనా? యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ద బుక్స్ విత్ ఇన్ షార్ట్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు డెవలప్ విత్ యువర్ గుడ్ కెరీర్. ఓకేనా? మంచి కెరీర్, ఉద్యోగం చేస్తున్నావు, నీ కెరీర్ బాగుండాలి, నీ నాలెడ్జ్ బాగుండాలి, నీ డెవలప్మెంట్స్ బాగుండాలి. కమ్యూనికేషన్ లో యూ మస్ట్ బి ద క్వీన్, రాణి అయిపోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా గణపతికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. గణపతి ఈజ్ యువర్ సపోర్టర్ అండ్ ఫ్రెండ్. సో గణపతి, ఓ గణపతి, నీ ఫ్రెండ్ నువ్వు ఒకటే కాకుండా నీ ఫ్రెండ్ జాయిన్ చేసి ఈరోజు ఆమె కూడా చాలా ఆనందపడుతుంది, ఒక మంచి పని చేసినారు అని నీకు ధన్యవాదాలు చెప్తుంది. సో అంతకంటే ఇంకేం లేదు, ఒక ఆడపిల్ల నేర్చుకోవాలి మరి అందరు. ఓకేనా? వెల్కమ్ అండి. ఓకే అమ్మా, ఇంకా ఎవరైనా మాట్లాడాలి ఉన్నారా? లేదంటే ఇంతటితో సమాప్తం చేద్దామా? పవిత్రమ్మ, అమ్మ మా పవిత్రమ్మ వచ్చింది, రండి. విజయవాడ పవిత్ర గారు రావాలి, ఇంకా రాలేదనుకుంటుంటే మరి రావాలి. ఓకే అమ్మా. సార్ నేను స్టార్టింగ్ ఏప్రిల్ లో మీ దగ్గర బాహుబలి బుక్స్ తీసుకున్నారు. ఓకే తీసుకున్నాను సార్. తర్వాత మే నెలలో దీంట్లో చూసుకొని జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే. అప్పటి నుంచి స్టార్టింగ్ మేడమ్స్ దగ్గర జాయిన్ అయిపోయాను సార్. శ్యామ గారు. ఓకే ఓకే. ఫస్ట్ శ్యామ గారు సార్. అవును, వేరే మన టీచర్ అనుష దగ్గర. ఓకే ఓకే. అనుష మ్యామ్, తర్వాత మల్లేశ్వరి మ్యామ్, తర్వాత పూర్ణిమ మ్యామ్, తర్వాత శ్యామ మ్యామ్. ఇంతమంది టీచర్ల దగ్గర సర్కస్ చేస్తున్నారు మీరు. ఓకే ఓకే. మంత్ నుంచి జాయిన్ అయి ఉన్నాను సార్. కానీ ఒక్క మాట చెప్పండి, మా టీచర్ల గురించి ఒక్కొక్క మాట చెప్పుకుంటారు రండి, ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి. అనుష మేడం సార్. ఓకే. చాలా బాగా 15 days లోనే నాకు బుక్ కవర్ చేశారు. ఓకే. అంటే కొంచెం ఆల్రెడీ చదువుకుని ఉన్నదాన్ని మీకున్న నాలెడ్జ్ తో 15 days కవర్ అయింది. స్టెప్ బై స్టెప్ 15 రోజుల్లో అవజేస్తారు సార్. ఓకే. తర్వాత మేడం రావట్లా, మల్లేశ్వరి మేడం. అవును అవును. అప్పుడు పూర్ణిమ దగ్గరికి వెళ్ళారు. పూర్ణిమ దగ్గర. అవును, పూర్ణిమ దగ్గర. అవును. తర్వాత కొత్తగా పూర్ణిమ మేడం జాయిన్ అయ్యారు. ఓకే. ఆ మేడం కూడా చాలా బాగా తీసుకుంటున్నారు సార్. ఓకే. అయిపోయింది, 5వ బుక్ కూడా అయిపోయింది సార్. ఓకే ఓకే. మీరు 1 year అని చెప్పారు, 1 year లో చాలా మట్టికి అవజేసేలా ఉన్నాం సార్. ఓకే, వెరీ గుడ్. కొంతమంది ఫాస్ట్ ఉంటారమ్మా, కొంతమంది చూడండి, ఇందాక ఒక మేడం ఏమనిందంటే ఒక బుక్ లోనే ఉన్నాను సార్ అనేది. ఎందుకంటే వాళ్ళు చిన్నగా స్టార్ట్ అయింటారు కాబట్టి ఒక బుక్ లోనే ఉండొచ్చు, తప్పేం లేదు. అది అయిపోగొట్టి మళ్ళీ 2, 3, 4 ఎటొచ్చి మనకు బుక్ లో అయిపోగొట్టాలి, మన ధర్మం అది. ఏమ్మా అది. ఓకే అమ్మా, అయితే మీకు కాన్ఫిడెంట్ అయితే ఉంది. చాలా నమ్మకం వచ్చింది సార్. నేను ఎవరికైనా చెప్తున్నాను కూడా సార్, జాయిన్ అవ్వండి. చిన్నపిల్లలకి స్కూల్లో ఎలా చెప్తారు, స్టార్టింగ్ మనం జాయిన్ అవుతున్నాం, మనకు అసలు చదివే రాదు, స్టార్టింగ్ జాయిన్ అవుతున్నాం అనుకొని జాయిన్ అయ్యి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్. అదేలేండి. ఓకే. నమ్మకం తోటి గ్రామర్ లో కూడా జాయిన్ అయిపోయాను సార్. అంతేమ్మా, అంతే. ఓకే. మా గ్రామర్ టీచర్ ఎలా చెప్తారు మరి శ్యామ గారు? శ్యామ మేడం బాగా చెప్తున్నారు సార్. నాకే కొంచెం టఫ్ గా అనిపిస్తుంది కొంచెం రావడము, అయినా కానీ 2-3 days తీసుకొని మరీ కూడా చెప్తున్నారు సార్. మాకు వచ్చింది అని నమ్మకం మేడం కి కలిగితేనే ముందు అసలు నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళనివ్వట్లేదు సార్. ఓకే ఓకే. 2 రోజులైనా 3 రోజులైనా ఆ క్లాసు వచ్చింది అంటేనే మాకు వెళ్తున్నారు సార్. శ్యామ మేడం కూడా. ఓకే. సో హ్యాపీగా ఉన్నావు మొత్తానికి అయితే. టీచర్స్ మాత్రం చాలా అద్భుతం సార్. మనం స్కూల్లో జాయిన్ చేస్తేనే స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతారు, మీకు వచ్చిందా రాలేదా, మీరు చదువుతున్నారా లేదా పట్టించుకోరు సార్. కానీ ఇక్కడ మాత్రం బుక్స్ అన్ని కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. ఇంత నమ్మకం తోటి 4 టీచర్లు, 6 నెలల్లో 4 టీచర్లు, మీ దాంట్లో 6 ఎంతమంది ఉన్నారమ్మా? ఉన్నారు టీచర్లు 8 మంది ఉన్నారమ్మా వాస్తవానికి. 8 మంది ఉన్నారా? అవునమ్మా. 4 కంప్లీట్ చేసాం సార్. ఇంకొక 4 చూపిస్తాం, ఎవరు బట్టి అంటే స్టెమినా బట్టి, ఎవరు స్టప్ బట్టి వాళ్ళని పంపిస్తాం అనమాట. అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ధన్యవాదాలు పవిత్ర గారు, మీకు మెనీ థ్యాంక్స్ వచ్చినందుకు. వెరీ గుడ్ అమ్మా. చాలు చేద్దామా, ఇంకా మళ్ళీ సుత్తి అవుతుంది, డబ్బా కొట్టినట్టు అవుతుంది. ఓకే. సో నమస్తే అమ్మా, మాట్లాడండి.
శివనాగేంద్రమ్మ సార్ బాపట్ల. అమ్మా శివనాగేంద్రమ్మా నమస్తే, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు? రావాలిమ్మా, రావాలి, మాట్లాడాలమ్మా. సార్ బాగా చెప్తున్నారు సార్. ఓకే ఓకే, ఎవరు మన లక్ష్మీకాంత్ సారేనా? అవును సార్ లక్ష్మీ. ఓకే, ఎట్లా చెప్తారు మరి, ఎలా నేర్చుకుంటున్నావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు స్టార్టింగ్? తెలుగు వచ్చు సార్, ఇంగ్లీష్ రాదు. అవును, ఓకే. ఇప్పుడు పేర్లు చదువుతున్నాను, రాస్తున్నాను. ఓకే, ఫస్ట్ కి ఇప్పుడు డెవలప్ అయ్యావు. చాలా బాగా డెవలప్ అయ్యాను సార్. వెరీ గుడ్, సంతోషపడుతున్నావు. ఓకే, మా సార్ ఎలా చెప్పిస్తాడు మరి, సార్ గురించి ఒక 2 మాటలు. బాగా చెప్తున్నారు సార్. ఓకే, విపదీసి అన్ని క్లియర్ గా అర్థమవుతారు చెప్తున్నాడా? అర్థమవుతుంది చెప్తున్నారు. ఓకే, తెలియకపోయినా అడిగినా బాగా చెప్తున్నారు సార్. సంతోషం అమ్మా, సంతోషం. అట్లాగే నేర్చుకోవాలి మీరు. ఓకేనా? లక్ష్మీకాంత్ సార్ కి ధన్యవాదాలు సార్. నువ్వే చెప్పాలి మరి, డైరెక్ట్ గా చెప్పు, వీడియో తరంగా చెప్పు. సార్ నమస్తే సార్. లక్ష్మీకాంత్ సార్ కి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు, బాగుండాలి సార్. ఓకే, రైట్. ఓకే, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు ఎవరన్నా? రామ్మా తల్లి, పేరు? శాంతి సార్. శాంతి, చెప్పునా ఏంటి సంగతులు? సార్ 5 months అవుతుంది సార్. 5 months అవుతుందా? ఓకే. అంటే చిన్నప్పటి నుంచి చదువు ఏం లేదు సార్. డ్రైవింగ్ నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను. చదువు లేదని ఒక గిల్టీ చాలా ఉండేది సార్. మనిషి కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను సార్. నీకు ఎంత బాగుంటుంది, నీకు చదువు లేదా అని చెప్పి ఎక్కిరించేవాడు సార్. నాకు అప్పుడు చాలా ఏడుపు వచ్చేది. ఓకే, నేర్చుకోవాలి కష్టపడి ఎక్కడైనా నేర్చుకోవాలని ఆలోచిస్తుంటే ఒక అంకుల్ అడిగితే సరే నేర్పిస్తానమ్మా అని చెప్తాడులే గానీ నేర్పించాడు సార్. ఒక రోజు నేను వీడియో చూసాను సార్, సార్ వీడియో చూస్తే సార్ ఇంకా నాకు కొంచెం పర్వాలేదు, చదవగలుగుతాను, సార్ ఫాలో అవ్వాలని చెప్పి ఇంకా మీకు ఫాలో అయ్యాను సార్. పర్వాలేదు, బాగానే నేర్చుకుంటున్నాను సార్. ప్యాకెట్ మీద లేదంటే ఆ బకెట్ మీద ఇంగ్లీష్ లో అక్షరాలు ఉండేవి సార్, అవన్నీ పిచ్చి అనుకునేదాన్ని. పిచ్చి అక్షరాలు ఏంటి అని చెప్పి కొంచెం తెలుగు మీద అవగాహన ఉండేదిలే కానీ సార్, ఇంగ్లీష్ మీద నాకు లేనే లేదు. పిచ్చి అక్షరాలు ఎందుకు వేస్తారని చెప్పి తల బాదుకునేదాన్ని. బాబుని అడిగితే బాబు అసలు చెప్పాడు కాదు సార్, వాడు చదువు వాడికే అలా అని చెప్పి ఇంకా నేర్చుకున్నాను సార్. ఇవన్నీ పర్వాలేదు సార్, నాకు హ్యాపీ అనిపిస్తుంది. చదువులేని జీవితాలు ఎట్లుంటాయి అంటే చీకట్లో ఉన్నట్టుగా ఉండేది సార్. మీకు చీకటి అంటే మీరు ఎలిగిని ఇచ్చారు సార్, మీరు నిజంగా చెప్పాలంటే. పెద్ద మాట మాట్లాడినావు అక్కయ్య, శాంతమ్మ, పెద్ద మాట మాట్లాడినావు. నువ్వు కష్టపడాలి, వెలుగు నువ్వే అవ్వాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్, మంచి మాట. తర్వాత ఎవరు టీచర్ మీకు? అనుష మేడం. అనుష మేడము. మరి అనుష మేడంకి ఏం చెప్తావు? థ్యాంక్స్ సార్, నిజంగా చాలా బాగా చూస్తుంది. చాలా ఎంత ఓర్పు అంటే చాలా ఓర్పుగా, అంతమంది నిజంగా మెయింటైన్ చేయాలంటే అసలు ఎవరు అంత ఓర్పుగా చేయలేరు సార్. అదే 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 ఓకే, సంతోషం అమ్మా. సో మీరు బాగా నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలి. మిమ్మల్ని ఎవరైతే తప్పుగా భావించారో లేకపోతే మీ గురించి తక్కువ అంచనా వేసినారో వాళ్ళందరికీ మీరు వేలెత్తి చూపించుకోవాలి. ఓకేనా? తలెత్తుకోవాలి మీరు. ఓకేనా? రైట్ నాన్న. ప్రొనౌన్స్ కూడా కొంచెం అర్థం చేసుకున్నాను సార్. గ్రామర్ మీదకి పోతే అర్థమైతే. అవునమ్మా. ఓకే, అన్ని నేర్పిస్తామ్మా. మాట్లాడతారు మీరు. ఓకేనా? మీరు చక్కగా మాట్లాడగలిగిస్తారు. అవన్నీ నేను చేస్తాను. ఓకేనా? ఇబ్బంది లేదు. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఇంకా ఎవరన్నా? ఓ నమస్తే నమస్తే. ఎవరు? మంజునాథ్. మంజునాథ, చెప్పయ్యా, వస్తువా? ఈశ్వరా, రా 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 రా. ఏం కథ నీ కథ? దేవుళ్ళు సార్ మీరు. నేనైతే చాలా కష్టపడాను సార్. నేనైతే ఇప్పుడు ఒక చిన్న పిల్లల దగ్గర పోతుంటాను సార్, స్కూల్ దగ్గరికి. అంటే చదువుకునే వాళ్ళు ఎట్లా రాస్తారో నేను చూసేకపోతుంది సార్. స్కూల్ లాగానే నేను స్కూల్ లాగానే జాయిన్ అయిపోదాము అనే ఫీల్ అయిపోయింది. పోయి పిల్లల మధ్యలో కూర్చొని వాళ్ళ సార్లు చెప్తున్నట్టు రాస్తామనే పరిస్థితి అయిపోయింది సార్ నాది. దేవుడు అంటే మీరు చాలా ఇది కనుక్కొని దేవుళ్ళు సార్ మీరు. సంతోషము. ఓకే, కాకపోతే మీరు నేను 2 సార్లు జాయిన్ అయినాను మీ ఇన్స్టిట్యూట్ కి. కాకపోతే నేను మానేసినా కానీ మీరు పగలల్లో నాకు మెసేజ్లు వస్తుంది సార్. అన్నట్లలో మెసేజ్ వస్తుంది, చాలా బాధ అయిపోతున్నాం. మళ్ళా ఓపెన్ చేసి మళ్ళా రీజాయినింగ్ అయినాను సార్. ఓకే, సరే. ఇప్పుడు ఏ టీచర్ దగ్గరికి వెళ్తున్నావు? ఎంతవరకు న్యాయం పొందుతున్నావు?
లక్ష్మీకాంత్ సార్తో పోతున్నావు. ఆయన దేవుడు సార్, ఆయన బాగా చెప్తున్నాడు సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ చదవస్తా ఉంటే. ఓకే, సార్ గురించి నీ అభిప్రాయం ఏమి? సార్ నా సార్ గురించి నా అభిప్రాయం అయితే నా ధన్యవాదాలు సార్. ఆ సార్ దేవుళ్ళు సార్, మీ ఇద్దరు కనబెట్టిన దానికి నువ్వు పెద్ద దేవుడు సార్. ఓకే ఓకే ఓకే, సంతోషము. మంజునాథ, నువ్వు ఇట్లాగే ఉండాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి. చిన్నది కాదు నువ్వు ఏంపా, నీ పిల్లలకి నువ్వు చెప్పుకునేవాడు అవుతావు చూడు. ఓకేనా? అది ఇది చిలక దోషం కాదు, రాముడి దోషమో చెప్తున్నాను. బాగా పిల్లలకే నువ్వు చెప్పుకోగలుగుతావు, అంతవరకు నేను లాక్కొని వస్తాను నేను. ఓకేనా? అది బాగా మా మాటలు పద్ధతికి వెళ్ళు, ఏం కాదు. ఓకేనా? రైట్. ఓకే మంజునాథ, థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా. ఓకే, ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు? నమస్తే మా, నమస్తే మా, నమస్తే తల్లి. మాకు నల్లి మేడం చెప్తుంది సార్, మంచిగా చెప్తారు సార్ నల్లి మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే, నువ్వు ఎన్ని రోజులు అయిందమ్మా? ఎప్పుడు వచ్చిందమ్మా మీరు జాయిన్ అయింది? సెప్టెంబర్లో జాయిన్ అయినాను సార్ నేను. ఓకే ఓకే ఓకే. జాబ్ చేస్తాను సార్, నాకు అదే ఇబ్బంది అవుతుందని జాయిన్ అయినా. అయితే ఫస్ట్ ఫీజు కట్టినప్పుడు మా బాబు ఎందుకు కడతావమ్మా, వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే నువ్వేం ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, ఎవరో మాట్లాడుతున్నారు. సుధారాణి మ్యూట్ బంద్ చేసుకోండి అందరూ. అమ్మా ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. అయితే నేను ఫీజు కడదాం అనుకుంటే మా బాబు వద్దమ్మా, వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే నువ్వేం చేస్తావు, ఎందుకు కడుతున్నావు అని అన్నాడు సార్ నాకు. ఇది జరిగి ఎన్ని నెలలు అయిందమ్మా? ఎన్ని నెలల కిందటమ్మా ఇది మాట? 2 నెలలు అయింది సార్. 2 నెలల కిందట. ఓకే, సో అందరు వినండి అమ్మా, ఏం జరిగిందంటే వాళ్ళ అబ్బాయికి ఫోన్ పేమెంట్ చేసుకో అంటే ఫీజు కట్టుకోవాలి కదా మరి. అప్పుడు అబ్బాయిని అడిగితే అబ్బాయి ఏమన్నాడంటే, ఆన్లైన్ మీద ఒక నెగిటివ్ థింకింగ్ ఉంటుంది ఎవరికైనా కానీ. ఆన్లైన్ లో ఫ్రాడ్ చేస్తారు, డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్లు ఎత్తారు, మీకు రెస్పాండ్ అవ్వదు, ఇంకోటి అది క్లారిటీ ఉండదు, ఎంత చదివినా ఉండదు అనేటట్లుగా ఒక నెగిటివ్ థాట్ లో ఉంటారు. ఓకే ఓకే. అయితే డబ్బులు పోతే పోని సార్ వీడియోలు నేను చాలా చూస్తున్నాను, చాలా బాగా చెప్తారు సార్, నేను వీడియోలు చూసి నేర్చుకుంటున్నాను బేట, కడతాను డబ్బులు, పోతే పోని డబ్బులు నేను కడతాను, నేర్చుకుంటాను అంటే, సరే అమ్మ నీ ఇష్టం మరి కట్టు అని అన్నాడు. అయితే నేను కట్టాను, జాయిన్ అయ్యాను, మీకు ఫోన్ చేశాను సార్. అయితే నీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా, నువ్వు చదువు నేర్చుకుంటావు, మంచిగా నేర్చుకుంటావు, బాధపడకు, నీ డబ్బులు నాకు వచ్చినాయి, ఇంకా నీ డబ్బులని అనుకోకు, నీ చదువు బాగుంటది అంటే నేను జాయిన్ అయ్యి మంచిగానే నేర్చుకుంటున్నాను సార్. నల్లి మేడం చాలా బాగా చెప్తారు, అన్ని ఒత్తులు అన్ని విడమర్చి అన్ని చెప్తారు సార్. మేడం కి థ్యాంక్స్ సార్, మీకు థ్యాంక్స్ సార్. ఇప్పుడు మీ అబ్బాయి అభిప్రాయం ఏంటి నాకు అది చెప్పాలి. మా బాబు సరే అమ్మా వచ్చి చెప్తాడు, నాకేమైనా రాకపోతే కూడా దగ్గరగా చాలా బాగుంది సార్ ఇన్స్టిట్యూట్, చాలా మోసగాడు కాదు అని మనసులో అనుకున్నాను. ఇప్పుడు ఇది మోసం ఇన్స్టిట్యూట్ కాదు అది సార్. ఇప్పుడు చాలా సంతోషం సార్. నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది సార్, ఆఫీస్ లో ఇప్పుడు జాబ్ చేస్తున్నాను కదా, కొంచెం రావాలమ్మా. వస్తుంది ధైర్యంగా ముందుకు సాగు. ఓకేనా? ఇంకా బేసిక్ లో ఉంటారు, ఇంకా గ్రామరు స్పోకన్ నేర్చుకునేది చెప్పాం కదా. 1 year కోర్స్ అంటే ఇంకా కాలేదు కదా, సో టైం పడుతుంది, నిదానంగా పోదాం. ఓకేనా? రైట్, సరే ఓకేమ్మా. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా? అమ్మా వేరే వాళ్ళు. హలో నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సుధారాణి రామ్మా, చెప్పాలమ్మా. తెలుగు బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది సార్. వెరీ గుడ్, ఫస్ట్ తెలుగు గెలిచినావు. నెక్స్ట్ ఇంగ్లీష్ జాయిన్ అయినా సార్. ఓకే, ఏ టీచర్ దగ్గర పోతున్నావు? పూర్ణిమ మేడం సార్. పూర్ణిమ దగ్గరికి వెళ్తున్నావు. ఇంతకు ముందు ఏ టీచర్ దగ్గర ఉంటివి తెలుగుకి? ఆరాధన మేడం సార్. ఆరాధన గురించి చెప్పాలి మరి, మీరు తెలుగు టీచర్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. బాగా చెప్తాను సార్ ఆరాధన మేడం. నీకు తెలుగు మొత్తం నేర్పించిందా? తెలుగు మొత్తం నేర్పించేసిందా? నేర్పించా సార్, తెలుగు నేర్పించేది, అనుష మేడం ఇంగ్లీష్ నేర్పించేది. వెరీ గుడ్, చాలా బాగుంది సార్. ఓకే, ఎంతమంది టీచర్లు దాటుకుంటూ పోయినావు? 3 దాటినా, ఇప్పుడు 3వ మనిషి సార్. ఓకే, సో 3 టీచర్లు దాటినావు. ఏమ్మా సరే, ఒకసారి చెప్పు, జాయిన్ అవ్వక ముందు నీ అభిప్రాయం ఏంటి, జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? జాయిన్ కాకముందు 0 సార్, ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా వస్తాను సార్. రాయనీకి అన్ని ధైర్యం అయితే వచ్చింది. పర్ఫెక్ట్ అనే మాట పక్కన పెట్టి కానీ ధైర్యంగా ముందుకు సాగుతున్నావు, అంతేనా? అవును సార్. వెరీ గుడ్ అమ్మా, ధన్యవాదాలు అక్కయ్య, మంచిగా చెప్తున్నావు, సూపర్.
వెరీ గుడ్ అమ్మా, అలాగే ముందుకు సాగు. ఓకేనా? ఓకే, మీ టీచర్లకు మరి నమస్తే పెట్టేసి మరి అందరికీ ఒకసారి అందరికి అందరికి థ్యాంక్స్ చెప్పు. అందరు మంచి టీచర్లు ఉన్నారు కదా. ఓకేనా? రైట్. నమస్తే మా, ఎవరు? సుధాక్క రామా? సుధా గారు రండి. ఏంటి మీ విషయాలు ఏంటి? వెరీ 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 హ్యాపీ, వెరీ హ్యాపీ, సో హ్యాపీ. ఓకే, ఎక్కడి నుంచి నీ ప్రయాణము? ఏ టీచర్ దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ చేసినావు? ఎంత దూరం వచ్చినావు? ఆరాధన టీచర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను సార్. ఓకే, టీచర్ దగ్గర ఉన్నాను సార్. ఓకే, ఎంతవరకు రాణించినావు? అవునవును, ఇప్పుడు ఉన్నంత వరకు ఎంతవరకు రాణించినావు? ఏమేమి నేర్చుకున్నావు? పర్వాలేదు సార్, బాగానే రాయగలను, పర్వాలేదు అని కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. ఇంకా రాణిస్తాను అన్న కాన్ఫిడెన్స్ కూడా ఇంకా ఉండాలి. నేర్చుకునేది ఇంకా ఉంది అమ్మా. రైటింగ్, రీడింగ్, గ్రామర్, స్పోకన్ ఇంకా చాలా ఉంటది. సో మనం ఒక సంవత్సరంలో డెవలప్ అవుతాం. ఓకేనా? రైట్. పర్వాలేదు సార్, నేను ఆ విషయంలో కాదు కానీ నేను స్లోగా వెళ్దామని ఆలోచన. అంతేలేమ్మా, అంతే, నిదానంగా పోదాం. ఏమే? ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఓకే సార్. ఓకే, అనుష మేడం కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. సరే, మన టీచర్లు, అంత మంచి టీచర్లు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ అంతే. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సుధా గారికి నమస్తే, ధన్యవాదాలు. ఓకే అక్క, బాగా నేర్చుకో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. మరి ఎవరన్నా ఉన్నారు ఇంకా? అమ్మా మల్లేశ్వర, మహేశ్వరి చెప్పనా? నాకు ఇంతసేపు లింక్ అది వచ్చింది, మళ్ళీ అది కట్ అయిపోయింది. సరే 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 ఓకే. సరే, ఇప్పుడు లోపలికి వచ్చినావు, చెప్పు నాన్న, ఏంటి నీ అభిప్రాయం? ఏంటి మా ఇన్స్టిట్యూట్ పరంగా? ఎప్పుడు జాయిన్ అయినావు? నేను జాయిన్ అయ్యి 2 months అవుతుంది సార్. ఓకే, తెలుగు చదవడమే వస్తున్నాయి కానీ అసలు రాయడం రాకుండే సార్. ఇప్పుడు రాయగలుగుతున్నాను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. ఓకే, ఇంగ్లీష్ లో నేమ్స్ అవి రాయాలంటే కూడా రాయలేకపోతుండే, కానీ ఇప్పుడు ప్లేన్ లేదు సార్, రాయగలుగుతున్నాను. కొంచెం హ్యాపీగా ఉంది సార్ నాకు. ఓకే ఓకే. ఏ టీచర్ దగ్గరికి వెళ్తున్నావు? ఇప్పుడు అనుష మేడం దగ్గర. అనుష మేడంతో వెళ్తున్నావు. ఓకే, ఫస్ట్ అనుషనా లేకపోతే ఇంకా ముందు వేరే టీచర్? ఆరాధన టీచర్. వెరీ గుడ్. ఆరాధన దగ్గర తెలుగు మొత్తం నేర్చుకుని ఇక్కడికి వచ్చినావు, అంతేనా? నేర్చుకుని ఇక్కడికి వచ్చాను సార్. వెరీ గుడ్. మరి మా ఆరాధన టీచర్ ఎలా నేర్పించారు మీకు తెలుగు? ఆరాధన టీచర్ అయితే చాలా బాగా నేర్పించారు సార్. అసలు ఎప్పుడు కూడా విసుక్కోకుండా ఎంత ఓపిక మీద చెప్తున్నారంటే అసలు ఒక్కొక్క అక్షరం మరి విడదీసి మరి చాలా బాగా చెప్పేవాళ్ళు సార్. చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో అందరికి థ్యాంక్స్ చెప్పు మరి నీ తరపున. మేడం కి చాలా బిగ్ థ్యాంక్ యూ సార్. మేడం ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మేడం కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. అక్కడక్కడ మిస్టేక్లు అయినా కానీ మీరు చెప్పగలుగుతారు అని మోటివేషన్ చేస్తున్నారు సార్. అంతే అంతేమ్మా, అంతేమ్మా, అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? చాలు చేద్దామా? ఎక్కువైందా? ఇంకా వినే వాళ్ళకి బోర్ కొడుతుంది మరి. సరే, చాలా 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 సంతోషంగా మీరందరూ మమ్మల్ని ఆదరిస్తూ ఇలాగే ఉండాలి. మీరందరూ బాగా నేర్చుకోవాలి ఏమ్మా. సో ఇంకా ఎవరైనా? హలో సార్. అమ్మా ఉండవా? చెప్తల్లి. కార్తిక్ రెడ్డి వాళ్ళ మదర్ సార్. అమ్మా ఎవరు మదర్ అమ్మా? కార్తిక్ రెడ్డి. కార్తిక్ రెడ్డి. ఓకే, సాయంకాలం పూట. ఓకే, 6:30 బ్యాచ్. చెప్పమ్మా, ఏంటి సంగతులు? బాగా చెప్తున్నారు సార్ మేడం మీరు. నళిని. ఓకే, నళిని మేడం గారు చెప్తున్నారు. ఓకే, కానీ ఇంకా తెలుగులో కొద్దిగా పర్వాలేదు. అవును, అంత బెస్ట్ అనేం కాదు, మరి పర్వాలేదు, బాగానే లాగుతున్నాడు. ఓకే 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 ఓకే. చిన్నపిల్లోడు కదమ్మా, కొంచెం నిదానంగా పోతాడు అంతే.